అలాగే మన గౌరవ జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ రెడ్డి గారికి శ్రీ అర్జున్ గారు బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. నానాజీ గారు మన గౌరవ శాసనసభ్యుల వారికి బొకే అందజేస్తున్నారు. గౌరవ శాసనసభ్యుల వారికి బొకే ఇచ్చారు. అలాగే వేండ్ర రాము గారు మన సర్పంచ్ గారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. వేండ్ర రాము గారిని క్విక్గా మన గౌరవ సర్పంచ్ గారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. వేండ్ర రాము గారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అధికారులకి, అనధికారులకి, ఎంపీటీసీ సభ్యులకు, వార్డ్ మెంబర్స్కి, పత్రికా విలేకరులకి మరియు ప్రజలందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారం మరియు సుస్వాగతం. ఈరోజు గ్రామ అభివృద్ధి సభకి మీరందరూ విచ్చేసి ఉన్నారు. ముఖ్యంగా పెనుగొండ గ్రామ పంచాయతీలో దాదాపుగా 28,000 జనాభా ఉన్నారు. ఇక్కడ నుంచి, ఈ గ్రామం నుంచి మీరందరూ కూడా ప్రజలు ఇక్కడ ముఖ్యంగా గ్రామ అభివృద్ధి అంటే ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, అవసరాలు, మీకున్న సమస్యలు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఇన్పుట్స్ ఇస్తే ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు పేషీ నుంచి విచ్చేసిన అధికారులందరూ కూడా నోట్ చేసుకొని, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు అందరూ సహకరించండి. మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీ స్థానంలో ఉంటే మేము అక్కడ మైక్ అందిస్తామండి. దయచేసి ఇక్కడికి వస్తే కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకొని మీ రిప్రజెంటేషన్ కానీ, మీ గ్రీవెన్స్ కానీ, ముఖ్యంగా కమ్యూనిటీ అసెట్స్ సంబంధించి ఏదైతే సామాజిక సంబంధించిన అంటే వ్యక్తిగత అంశం వేరండి, ఆ పిటిషన్స్ వేరు, ఇది అందరికీ ఉపయోగపడే పబ్లిక్ కమ్యూనిటీకి సంబంధించిన అంశం కాబట్టి మీరు మీ అంశం తెలిపి అక్కడే ఉండి తెలపవలసిందిగా కోరుతున్నామండి. సార్ లాస్ట్ గౌరవ ఆచంట శాసన సభ్యులు పితాని సత్యనారాయణ గారిని సభని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ డిసిప్లిన్గా కూర్చోవాలి. ఎవరు నుంచోవడానికి లేదు. ఎవరన్నా ఫోటోగ్రాఫర్స్ వరకే బీ స్టాండ్ అండ్ అదర్వైజ్ యూ హ్యావ్ టు సిట్ హియర్. బయట ఇక్కడ నుంచోవడానికి లేదు. వెనకాల ఖాళీ ఉన్నాయి కదా, కూర్చోండి. వెనకాల ఎక్కడున్నా కూర్చోవలసిందే. నువ్వు కూడా శర్మ, ప్లీజ్ బీ ఆర్గనైజ్డ్. ఈనాడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు కుంటిపడిన అభివృద్ధిని 4 చక్రాల్లో నడపాలని ఆలోచన చేసిన ఈనాడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మోడీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇటు కేంద్రం, రాష్ట్రంలో అభివృద్ధిని పరిగెత్తాలనే ఆలోచనతో చేస్తున్న ఒక కార్యక్రమంలో భాగంగానే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రేమ, అభిమానం, వారి పూర్వీకుల యొక్క సంతతి ఇటు మొగల్తూరులోనూ ఇటు పెనుగొండ యొక్క మూలాల్లో ఉన్న సందర్భంగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారి ప్రేమకి పెనుగొండ ప్రజల తరపున, నా తరపున, మా ప్రజా ప్రజలందరి తరపున
హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మనం ఎంత క్రితం ఊహించలేదు, ఆలోచన చేయలేదు, వారికి చెప్పలేదు. కానీ ఆలోచన అద్భుతం అనే మాటని ఈనాడు ప్రజావేదిక ద్వారా అంగీకరిస్తూ ఉన్నా. ప్రజాపతుల ఆలోచనలు ఎలాగుంటాయనే విషయాన్ని ఆలోచించినప్పుడు అంతుపట్టవు. అటువంటి ఆలోచన ఈనాడు అభివృద్ధికి సంకేతాలు చేస్తున్న కార్యక్రమంలో అభివృద్ధికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని గ్రామ సభ పెట్టాం. అభివృద్ధికి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఒక గ్రామమైన పెనుగొండ గ్రామానికి అభివృద్ధి చేయాలంటే మీ సలహాలు, మీ సూచనలు చేయండి అని చెప్పి వారి యొక్క పేషీ సంబంధించిన వారి యొక్క సిబ్బందిని, వారి యొక్క కార్యనిర్వాహక సిబ్బందిని అందరినీ కూడా ఈరోజు పంపించడం, వారితో పాటు పంచాయతీరాజ్ కమిషనర్, మన ఊరు బంధువు, అంతేనా? కరెక్ట్ కదా? మీకు తెలుసో తెలియదు, వీరి బంధువు ఇక్కడ. ఈనాడు కృష్ణతేజ గారు, ఈ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్జీ గారు, ఈ గ్రామ సర్పంచ్ శ్యామలా సోని, చిరంజీవి శ్యామలా సోని, అలాగే మిత్రులు వెంకటకృష్ణ గారు, అలాగే మధుసూదన్ గారు, జడ్పీటీసీ సోదరి గోవర్ధన్ గారు, జిల్లా పంచాయతీరాజ్ అధికారిని సోదరి అరుణ, అలాగే శివరామకృష్ణ గారు, ఫారెస్ట్ సంబంధించిన రాష్ట్ర ప్రతినిధుల్లో ఒకరైన వారు, డాక్టర్ కేఆర్ రాజు గారు, ఇతర మిత్రులారా అందరూ కూడా సుమాంజలు. ఈనాడు వచ్చిన అధికారులు కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాపతులు కానీ, ఈ గ్రామంలో ఉండే పెద్దలకు కానీ, ఈ గ్రామంలో అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు, అభినందనలు తెలియపరుచుకుంటూ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాం. సర్పంచ్ తరపున, నా తరపున ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటే ఒక శాసనసభ్యుగా వచ్చినప్పుడు ఈ గ్రామంలో అభివృద్ధిని చేయగలిగినంత చేయగలిగాం. అయినప్పుడు కూడా ఎప్పటికప్పుడు గ్రామ అభివృద్ధి జరుగుతుంది, కానీ మున్సిపాలిటీ కాలేదు. మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఇటు మార్టేరు, పెనుగొండ, పక్కనున్న వెలగలేరు, నెగ్గపూడి, సత్యవరం, ఇటు వెంకటరామపురం కలిపితే మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేశాం. కానీ ఇక్కడ ఉండే ప్రజాపతులు కానీ గ్రామ పెద్దలు కూడా వ్యతిరేకించడం వల్ల దాన్ని పక్కన పెట్టినప్పుడు కూడా ఇవాళ గ్రామాభివృద్ధికి ప్రధానంగా పెనుగొండ పట్టణం యొక్క గ్రామ పంచాయతీ సంబంధించిన ఏరియాలో ఈరోజు 25,000 జనాభా కలిగిన ఈ యొక్క గ్రామం ఇంకా అనేక సమస్యలతోటి కొంటిపెడుతున్న సందర్భంగా దాన్ని పరిగెట్టించే ఆలోచనతో ఒక స్మారకమైన పెనుగొండని తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మరియు ఫారెస్ట్, అలాగే పొల్యూషన్ సంబంధించిన వివిధ శాఖలతోటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న సందర్భంగా ఇటు జోడు గుర్రాలు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిని పరిగణించాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమంలో మన గ్రామం కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళడం, రాష్ట్ర స్థాయి అభివృద్ధిని ఈ గ్రామంలో చేయాలని ఆలోచన చేయడం అనేది ఆలోచన చేస్తూ మీరు ఏదైనా సూచనలు చేయమని, మీ అందరిలో ఎవరైనా కన్స్ట్రక్టివ్గా ఒకరు మాట్లాడింది ఒకరు మాట్లాడడానికి వీల్లేదు, సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరి సలహాని వీళ్ళు రికార్డ్ చేస్తారు.
రికార్డుతో పాటు వీడియో కూడా చేస్తారు. ఇది మంచిది అనుకుంటే ఈ గ్రామంలో మీ ఆలోచనతో అభివృద్ధి జరుగుతుందనే మాట, జరపాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచింపజేయడానికి మీ సూచనలు సలహాలు చేయాలనే ఆలోచనతో చేస్తూ ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాత్రని, మీ సలహాని పోషించవలసిందిగా ఈ సభ ద్వారా మీ అందరిని కోరుకుంటూ, మీ అందరినీ ఒకటే, ఎవరు కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, గంటల తరబడి మాట్లాడాలని ఆలోచన చేస్తారు. ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్కరు మాట్లాడండి, అంతే తప్ప అన్ని సమస్యలు మనమే మాట్లాడాలి నాకే తెలుసు అనే ఆలోచనతో మంచిది కాదు. మీకు ఇచ్చే టైం మ్యాక్సిమం 1 minute to 2 minutes సలహా చెప్పమని మీ అందరిని కోరుకుంటూ ఈ సభని నిర్వర్తించవలసిందిగా డిపో గారు ఎవరైనా వస్తే మాట్లాడేటప్పుడు వారి పేరు చెప్పి మాట్లాడమని చెప్పండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ సమస్యను కానీ ఇక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడదలుచుకున్నారో వారి స్థానంలో నిలబడి ఉంటే మేము మైక్ అందిస్తామండి. మైక్ పట్టుకొని ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? మా సమస్యలు చెప్పుకో, గ్రామాభివృద్ధి గురించి మాట్లాడండి, తర్వాత సమస్యల్లోకి వెళ్దాం. ఓకే. ఇప్పుడు ఒక గ్రామానికి మీరు ముందుకు రండి, ఇక్కడికి రండి. Our respected Secretary and Correspondent Dr. K. Ramchandra Raj Garu, other dignitaries who have come over here from faraway places, off the dais and on the dais. I am principal of SVKP and Dr. K.S. Raju Arts and Science College. First of all, I appreciate the efforts of government of AP, particularly respected CM Chandrababu Naidu Garu, respected Deputy CM Pavan Kalyan Garu, and our respected MLA Sri Pitani Satyanarayan Garu. So I express my heartfelt thanks on behalf of all of us, the people of Penukonda, and being the principal of Penukonda, and our secretary Garu is also there. So coming to the point, so in our college there are 3,000 students in degree and junior college all together. సో టు రీచ్ అవర్ కాలేజ్ అంటే మా కాలేజీకి వెళ్ళాలంటే 2 అప్రోచెస్ ఉన్నాయండి పెనుగొండ నుంచి వెళ్ళాలంటే. ఒకటి ఫుట్పాత్ అంటే కెనాల్ని క్రాస్ చేయాలి, రెండవది ఇంకొక వే ఉందండి, కానీ ఫుట్పాత్ చాలా నేరోగా ఉంటుంది. సో అది మా స్టూడెంట్స్కి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చాలా క్రౌడ్గా ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ యూజీసీ అఫీషియల్స్ కానీ వచ్చినప్పుడు ఆ 4-wheeler రావాలంటే ఇంకొక అంటే దొంగగూడెం అనే వే ఉందండి, అటువైపు నుంచి రావాలి. సో తర్వాత మా కాలేజీలో 4 పోలింగ్ బూత్స్ ఉన్నాయండి. ఆ టైంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుచేత ఈ బ్రిడ్జ్ని కొంచెం ఎక్స్టెండ్ చేయటం కానీ మన ఎమ్మెల్యే గారి ఆయన దృష్టిలో చేసి, రెండవది ఆ రోడ్డుని మెయిన్ బ్రిడ్జ్ నుంచి మా కాలేజీకి వచ్చే రోడ్డుని వైడన్ చేస్తే మా స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ, మా మేనేజ్మెంట్, అదేవిధంగా ప్రజలు అటువైపున ఇంకా చాలామంది చిన్న విలేజెస్ ఉన్నాయండి, వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుందని సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్. ఓకే మైక్ హ్యాండ్ ఓవర్ చేయండి. 2 మైక్స్ ఉంచుకోండి అక్కడ. అందరికీ నమస్కారం అండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే పీతాని గారికి, మా ప్రెసిడెంట్ గారికి, అండ్ మా జనసేన అధిపతి గారు, మా డిప్యూటీ సీఎం గారు పంపిన పేషి మెంబర్స్ అందరికీ కూడా, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ పేరున మా జనసేన పార్టీ తరపున, వీర మహిళల తరపున ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి మీరందరూ వచ్చినందుకు గాను. మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు అయితే ఉన్నాయి సార్. మొదటగా ఇంజనీరింగ్ చదివే పిల్లలందరూ కూడానండి, పెనుగొండను ఆనుకుని చాలా ఊళ్ళు ఉన్నాయండి. ఈ పిల్లలందరూ కూడా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఇంకా అవసరమైతే ఏలూరు లేదా హాస్టల్స్కి వెళ్తున్నారు సార్. ఇక్కడ అందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, రైతులు ఉన్నారు సార్.
వాళ్ళు హాస్టల్ ఫీజులు అలాగే ట్రాన్స్పోర్ట్ ఫీజులు చాలా బరువు అయ్యి పిల్లల్ని ఆర్థికంగా వెనకబడి విద్యని చదివించడం ఆపేస్తున్నారండి. మా పెనుగొండ గ్రామంలో మాకు మంచి వచ్చి టెక్నాలజీ తోటి మంచి అధ్యాపకులతోటి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేయాలి సార్ గారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా కావాలండి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి పొరుగు పట్టణాలకు వెళ్ళి హైదరాబాదు, అమరావతి ఇలా వెళ్ళి మేము ట్రైనింగ్ ఇవ్వలేము కాబట్టి పిల్లలకి మాకు ఈ పరిధిలోనే స్కిల్ యూనివర్సిటీ వస్తే బాగుంటుందని యాజ్ ఏ ఒక టీచర్గాను మరియు ఒక తల్లిగాను ఒక పౌరురాలుగా కూడా మేము మిమ్మల్ని అందరినీ మా జనసేన పార్టీ తరఫున అడిగి వేడుకుంటున్నామండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, మాకు క్యాన్సర్ పైన చాలా అది విస్తరిస్తున్నటువంటి మహమ్మారి లోకల్గా హైదరాబాద్, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం లోకల్గా ఉన్న ఎక్కడ పట్టణాల్లో కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రం ఒకటి లేదండి. మాకు అది కూడా పెనుగొండలో ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుచున్నాం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సభకు వచ్చేసినటువంటి ఆఫీసర్స్కి అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పోడూరు సత్యనారాయణ. మా గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు పీతాని సత్యనారాయణ గారు చాలా వరకు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు ఈ పెనుగొండకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ లేకపోతే ఇది ఒక వృద్ధాశ్రమం ఒకటి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊరు బాగా విస్తరిస్తుందండి. దానిచేత అండర్ డ్రైన్ కూడా నిర్మించవలసిందిగా మేము వారి పేరు మీద కోరుకుంటున్నాము. నమస్తే అండి, అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు పీతాని సత్యనారాయణ గారికి, అదే రకంగా డిప్యూటీ సీఎం పేసి నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ, ఈ సభకు ఇచ్చిన వివిధ గ్రామాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజుని ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రధానమైన సమస్యల్లో మనం ఎంత డెవలప్మెంట్ చేసామన్నది కూడా కాకుండా ప్రజలకు మనం పని కల్పించాలన్న ఉద్దేశం ప్రభుత్వం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలండి. ఈ మా చుట్టుపక్కల ఏరియాలు అందరూ కూడా లేడీస్ ఖాళీగా ఉంటున్నారు. లేడీస్ అందరికీ కూడా ఏదో పని చేసి మనం డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే ఏ పని చేయాలి అన్నది తెలియట్లేదు. గవర్నమెంట్ కూడా చాలా పథకాలు పెడుతుంది, కానీ ఆ పథకాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ లేడీస్ అందరికీ కూడా ఏదో పని చేయడం అన్నది తెలుసు, కాకపోతే వాళ్ళు చేసే ప్రోడక్ట్ని అమ్మటం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రభుత్వం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అమ్మే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటే కనుక ఇక్కడ ఉన్న అనేక కుటుంబాలు చేదోడు వాదోడుగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న ఆత్మసంతృప్తితో వాళ్ళందరూ కూడా ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడో మేము పెన్షన్ ఇస్తున్నాం లేకపోతే 4-5 ఏదో మనం సహాయం చేస్తున్నాం అన్నది కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు తోడ్పాటు చేయాలని కోరుకుంటూ, అదే రకంగా రాబోయే కాలంలో నీటి సమస్యలు ఎక్కువ వస్తాయండి. ఈ చాలా ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళో చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి. చెరువులన్నీ అష్టదిష్టంగా చాలా చిరాగ్గా తయారైపోయినాయి. చెరువుల్లో కూడా చేపలు పెంచడం వల్ల జలవనరులన్నీ కలుషితం అయిపోయినాయి. రాబోయే రోజుల్లో మనకి నీటి ఎద్దడి చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇలాగ కబ్జాకు గురైనటువంటి చెరువులన్నింటిని కూడా గుర్తించి చెరువులు తవ్వించి నీటి సమస్యను తీర్చాలని కోరుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా మా జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో మా ఏరియాలో దృష్టి పెట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి పూనుకున్నందుకు మా గ్రామ పెద్దలందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అయ్యా, నా పేరు రాధాకృష్ణ అండి. మేము కాలవాతల కొత్త ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అక్కడ ఇంచుమించు 100 మంది వరకు మేము ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. సత్యనారాయణ గారు మా మీద కొద్ది మంచి అన్నీ చేస్తున్నారు. అలాగే మాకు అక్కడ ఒక రోడ్డు కూడా లేదండి. ఒక వర్షం వచ్చిందంటే ఇంత నుంచి రాలేకపోతున్నాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ అసలు ఎలా బతకాలో కూడా అర్థం అవ్వట్లేదు మాకు. కొంత మమ్మల్ని పెద్ద మనసుతోటి మాకు సిమెంట్ రోడ్లు వద్దండి, మామూలు రోడ్డు వేస్తే పిల్లలతోటి కనీసం కాన్వెంట్కి తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఉద్యోగం చేసుకోవడానికి రావాలంటే చాలా బాధ. రేపు పొద్దున వర్షం పడుతుందంటే కూడా ఇవాళ రాత్రి గుండెలో దడొచ్చేస్తుందండి మాకు. అందుచేత
పెద్ద మనసుతోటి మీరు అందరూ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క రోడ్డు వేయించండి చాలు. అయ్యా నమస్కారం సార్. మీరు ఎక్కడ రోడ్డు అడిగారు? అది సార్ కాలవతల సార్. కాలవతలు ఎక్కడ? అది కాలనీ సార్, అది హౌస్ కాలనీ సార్. అది ఏ కాలనీ? నాకు తెలియని కాలనీ లేవు ఇక్కడ సార్. ఏ కాలనీ? సబ్ రిజిస్టర్ అది జగనన్న గారి కాలనీ అంటండి. కొత్తగా వేసిన కాలనీ అది. డైరెక్ట్ గా సబ్మిట్ గా రావాలి. అదే సార్, నేను కొత్త కాలనీలు కాదు, మొన్న చేసిన కాలనీ. కాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఒక్క రోడ్డు సార్ అంతే. మా పెనుగొండ మండలం సిద్ధాంతం. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పెనుగొండతో పూర్వకాలం నుంచి మూలాలినందుకు, అలాగే ఓఎస్టీ మైలవరపు కృష్ణ గారికి కూడా మా పెనుగొండతో అవినాభావ సంబంధం ఉన్నందుకు మా మండల ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేసి నుంచి వచ్చిన అధికారులందరికీ, మా ప్రీతమ నాయకులు శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ మల్లు లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన ప్రజలందరి తరపున సిద్ధాంతం గ్రామం పెనుగొండకి సమీప గ్రామం అండి. మేజర్ పంచాయతీ ఉంది. మా గ్రామంలో ప్రధాన సమస్య శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక 3 నియోజకవర్గాలకు సంబంధించిన చాలా పెద్ద సమస్యగా ఉంది. ఊరు చెప్పు, పెనుగొండ అనుకుంటారు. సిద్ధాంతం సార్, సిద్ధాంతం. ఈ సిద్ధాంతం గ్రామంలో గోదావరి పుష్కరాలు దక్షిణ కాశీగా ఈ ప్రాంతానికి సిద్ధాంతం గ్రామంలో ఉన్న కేదార స్వామి వల్లే ఈ ప్రాంతం దక్షిణ కాశీ అనబడుతుంది. వశిష్ఠ గోదావరి తీరాన శ్మశాన వాటిక ఉంది. ప్రజలందరి అంతిమ కోరిక ఆ సిద్ధాంతం శ్మశాన వాటికలో తమ అంత్యక్రియలు జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి ప్రసిద్ధమైన శ్మశాన వాటిక తొందరలోనే కనుమరుగై కాబోతుందని మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఎటువంటి అక్కడ సదుపాయాలు లేవు సార్. వరదలు వచ్చినప్పుడు ఘాట్కి మొత్తం మునిగిపోతుంది. మునిగిపోవడం వల్ల సార్ ఎమ్మెల్యే గారి దృష్టిలో, మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఇప్పటికే దృష్టి సారించి మోడల్ ప్లాన్ తయారు చేయించారు. అది వరదలు వచ్చినా కూడా శ్మశానం వాటికలో అంత్యక్రియలు జరిగేలాగా దాన్ని ఏర్పాటు చేయాలి. స్టేర్ కూడా ఉండాలి సార్. స్థాన వసతులు, అంత్యక్రియలు చేసుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్నానాలు చేయడానికి డ్రెస్సింగ్ రూము, ఆ సీతాభస్మం కూడా ఒక స్టోరేజ్ రూమ్లో పెట్టుకునేలాగా, ఆ స్టోరేజ్ రూమ్ నుంచి వివిధ నదుల్లో కూడా నిక్షిప్తం చేస్తారు సార్. ఇది అప్పుడు సార్ టైం సార్ అలాగే సార్ సిద్ధాంతం మేజర్ పంచాయతీ సార్. అక్కడ త్రాగునీరు, మురుగునీరు సమస్య చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది 55 సంవత్సరాల నాటి నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కుంగిపోయింది సార్. ఆ కుంగిపోవడం వల్ల రాబోయే పుష్కరాలకి ఈ దుర్గంధం ఎక్కువైపోయి మొత్తం గ్రామం అంతా ఇప్పటికే డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రక్షిత గురించి జల్ జీవన్ మిషన్ ద్వారా శ్రీ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రంతో చర్చించారు. మా సిద్ధాంతం గ్రామంలో టోటల్ రక్షిత మంచినీరు వ్యవస్థ, యాంత్రిక వ్యవస్థ కూడా మొత్తం పూర్తిగా సమూలంగా విఫలమైంది. దాన్ని యాంత్రిక వ్యవస్థను కానీ రక్షిత మంచినీరు కానీ మా గ్రామానికి ఇప్పించాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. దయచేసి కృష్ణతేజ గారు మా సమస్యలను నోట్ చేసుకుని ప్రధానమైన ఈ శ్మశాన వాటికి మీరు ఇప్పించినట్టయితే 3 నియోజకవర్గాలకు సంబంధించిన శాశ్వత సమస్య పరిష్కారం అవుతుందని ఇది మన సీఎం గారి దృష్టిలో, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టవలసిందిగా మరీ కోరుకుంటున్నామండి. ఈ సభను నడిపిస్తున్న మా ప్రియ శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, ఆనిముత్యం లాంటి జనసేన నాయకుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ద్వారా ఈ రాష్ట్రంలో ఆయన సెక్రటరీగా నియమించబడిన ఆనిముత్యం లాంటి ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణతేజ గారికి హృదయపూర్వక ధన్యవాదములండి. అలాగే ఆయనతో పాటు వచ్చిన ఐఏఎస్ బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. నా పేరు కొండవేటి శ్రీనివాసరావు.
పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. ఆయన మనసులో ముఖ్యమైనవి 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడు నడిపిస్తున్న కార్పొరేట్ విద్యాలయాల స్థానంలో కార్పొరేట్ విద్యను ప్రజా విద్యగా, ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ విద్యను అంతకు మిన్నగా తీర్చిదిద్దాలి. ఆ విద్య ఎలా ఉండాలంటే కేవలం గదిలో పెట్టి చదువు చెప్పే విద్య కాకుండా క్రీడా స్థలాలు, ఇంకా సంస్కృతి, సంప్రదాయం, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి, ఇటువంటి విద్యతో కూడిన మంచి విద్యను అందించే విద్యాలయాలను స్థాపించాలని ఆయన ఆశయాల్లో ఒకటి. అటువంటి విద్యాలయాన్ని పెనుగొండలో స్థాపిస్తే కొన్ని వందల విద్యార్థులను రప్పించేలా మన చుట్టుపక్కల మండలం కానీ పక్క గ్రామాలకు కానీ జనాల్ని, తల్లిదండ్రులు పంపాలని లాగా ఆ విద్యాలయాన్ని స్థాపిస్తే రాష్ట్రం దృష్టి పవన్ కళ్యాణ్ గారి మూలాలు ఉన్న సొంత గ్రామంలో పెనుగొండలో ఇటువంటి విద్యాలయాన్ని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారని రాష్ట్రం మనకు చూస్తుంది. అలాగే మరొక విషయం, ప్రపంచ స్థాయి వైద్యం. అంటే మన కార్పొరేట్ స్థాయి వైద్యము ప్రపంచ స్థాయి వైద్యం కాకుండా మన కార్పొరేట్ స్థాయి వైద్యశాలను పెనుగొండలో పెట్టిస్తే పెనుగొండ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. మా ఊర్లో హాస్పిటల్ ఉందండి, కానీ 30 పడకల హాస్పిటల్ ఉంది. అలా కాకుండా చాలా పెద్ద ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ ఇటు చూడాలి. అటువంటి హాస్పిటల్ని పెనుగొండలో నిర్మించాలి. ఇది పెనుగొండే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ ఉపయోగపడాలి. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అందరూ చెప్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ మా గ్రామంలో లేదండి. మాకు భీమవరంలో SRKR కాలేజ్ అని, విష్ణు కాలేజు, చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి. అదే స్థాయిలో ఒక మంచి కాలేజీని ఇక్కడ స్థాపిస్తే ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన సమస్యలండి. ఇవి ఒక స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ మనం నిర్మిస్తే కొన్ని దశాబ్దాలు మన తమిళనాడులో, మన చెన్నైలో కానీ అనేక సిటీల్లో చూసుకుంటే ఒక 200 సంవత్సరాల నుంచి నడుస్తున్న కాలేజీలు ఉన్నాయండి. అలాగే హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. అటువంటి విద్యాలయాన్ని, హాస్పిటల్ని, ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడ పెనుగొండలో నిర్మించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన మా పేదాన్ గారికి అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్తే అండి. వేదికను అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నానండి. నా పేరు గుర్రాల త్రినాథ్ అండి. పెనుగొండకి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. డంపింగ్ యార్డ్ వల్ల పక్కన ఉన్న మురుకు డ్రైన్ పూర్తిగా సగం వరకు కప్పడిపోయిందండి. నక్కలకాల డ్రైన్ అనేది సగం వరకు కప్పడిపోయిందండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం డంపింగ్ యార్డ్ నిర్మించుకోకపోతే ఆ కాలం పూర్తిగా కప్పడిపోతుంది. మనం ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, పంచాయతీ వారు చెప్తారు కాలువలో చెత్త వేయకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలని. కానీ ఇప్పుడు పంచాయతీ వారే కాలువలో చెత్త వేస్తున్నారు, కాలువను కప్పెట్టేస్తున్నారు. ఇది ఇప్పుడు జరగట్లేదండి, ఎప్పటి నుంచో కప్పెట్టుకుంటూ వచ్చి సగం వరకు కాలువ కప్పడిపోయిందండి. ఇప్పుడు కూడా మనం మేకొనుకోకపోతే కాలువ పూర్తిగా కప్పడిపోతుంది. ఆ కాలువ పైన ఉన్న పొలాలన్నీ పూర్తిగా నీటి మునిగిపోతాయి నెక్స్ట్ వర్షాకాలం వచ్చేటప్పటికి. తక్షణ కర్తవ్యంగా మొట్టమొదటిగా దీన్ని పరిష్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరొక సమస్య అండి, ఒకసారి గవర్నమెంట్ స్థలాలు లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, లైట్లు వేస్తుంది, కుళాయిలు ఇస్తుంది, రోడ్లు వేస్తుంది. అదే మధ్యతరగతి దిగుదు వ్యక్తి ఒక స్థలం కొనుక్కుని రోడ్డు వేయమంటే మీకు అది లేదు, ఇది లేదు అంటున్నారు. ఇది సమస్య నాది కాదండి, చాలామంది దగ్గర ఇదే సమస్య అండి. మేము కష్టపడి క్షమించారు. నువ్వు సబ్జెక్టు రావట్లేదు, నీకేం కావాలి అంటే మేము కష్టపడి తెలివితేటలు అందరి దగ్గర ఉన్నాయి, నీకేం కావాలి? రోడ్డు కావాలి సార్. ఓకే రా, కాగితం ఇచ్చే. మా ఎమ్మెల్యే గారికి, పీతాన్ సత్యనారాయణ గారికి, అలాగే విఆర్ కృష్ణదేజ గారికి, సర్పంచ్ గారికి, మిగతా వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి. మా ఊరు బస్ స్టాండ్ ఉంది కదండి, దాన్ని ఆధునీకరణ చేసి మిగతా ఊళ్ళకి బస్సులు లేకుండా ఉన్నాయండి. మాకు సాయంత్రం 8 అయితే తణుకు నుంచి కానీ పాలకొల్లు నుంచి కానీ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. సో దాన్ని ఆధునీకరణ చేసి డిపో స్థాయికి తీసుకొచ్చి అదేవిధంగా వివిధ సుదూర ప్రాంతాలకి ప్రయాణించేలాగా బస్సులు ఏర్పాటు చేస్తారని తెలియజేసుకుంటున్నామండి.
దీనికన్నా ముందు సులభ కాంప్లెక్స్ కట్టాలని బస్ స్టాండ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ధన్యవాదాలండి. మన పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో బస్ స్టాండ్ ఉంది కదమ్మా, నువ్వు లేదంటున్నావు. ఉందండి, అంటే దాన్ని ఆధునీకరణ అంటున్నాను సార్. ఆధునీకరణ, ఓకే. డిపో స్థాయికి తీసుకొచ్చి వివిధ సుదూర ప్రాంతాలకి బస్సులు వేస్తారని కోరుకుంటున్నాం సార్. అది గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ముఖ్యంగా కావాలండి. ఎందుకంటే తణుకు కానీ రాజమండ్రి కానీ పాలకొల్లు కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది పేషెంట్స్కి. అందరికీ చాలామందికి ఈ మధ్య గుండెపోట్లు వస్తున్నాయి కదా సార్, వేరే హాస్పిటల్కి వెళ్ళే లోపు టైం సరిపోవట్లేదు సార్ వాళ్ళకి. సో దాని గురించి కూడా కొంచెం తీసుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ పక్కనే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందండి. నా పేరు తిప్పాని కోటేశ్వరరావు అండి. మేము పెనుగొండ కెనాల్ రోడ్లో కాపురం ఉంటున్నామండి. మాకు పూర్వం నుంచి కూడా కెనాల్ రోడ్లో డ్రైనేజీ లేదండి. డ్రైనేజీ లేక ఇళ్లలో వాడుకునే నీళ్లు బయటికి రావడానికి అవకాశం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు దోమలతో పడుతున్నామండి. కాబట్టి మీరందరూ కూడా గత గ్రామ సభలో కూడా విన్నవించుకున్నాను. మాకు డ్రైనేజీ ఏర్పాటు చేయవలసినదిగా కోరి ప్రార్థిస్తున్న తర్వాతను మన పీత సత్యనారాయణ గారు పెనుగొండని ఎంతో అభివృద్ధి చేశారు. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెనుగొండని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం చేశాడంటే ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సభకి నమస్కారం అండి. నా పేరు శేఖర్ అండి. మా గ్రామ సమస్య మన గ్రామంలో 1925 సర్వే చేశారండి. మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు అడవి శేఖర్ అండి. ఓకే. మన పెనుగొండ గ్రామం 1925లో గ్రామ సర్వే చేశారండి. దాంట్లో సర్వే ప్రకారం రోడ్లు అవన్నీ రికార్డ్ చేశారు సార్. ఆ రోజు నుంచి మా రోడ్లు ఆక్రమణకు గురవుతూ చాలా ఇరుకు రోడ్లు అయిపోయినాయండి. ప్రతి రోడ్డు మీద ఆక్రమణలు ఉన్నాయండి. ఆ ఆక్రమణల వల్ల కనీసం ఒక కారు తిరగడానికి కూడా ఒక 4 రోడ్ల జంక్షన్లో సాధ్యపడట్లేదండి. ఈ ఆక్రమణను తొలగించి రోడ్లు విస్తరణ చేయవలసిందిగా కోరుతున్నాను అండి. నెక్స్ట్ ఈ పక్కనే కొద్దిగా డిస్కషన్ వద్దండి, డిస్టర్బెన్స్ ఏంటి, మాటలు ఏంటండి ప్లీజ్. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే రండి. సార్ మీ కాగితం ఇచ్చేయండి ఇక్కడ. ఓకే. నా పేరు సిస్టర్ మణికంఠ శర్మ. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో చారిత్రాత్మకమైనటువంటి పురాణ ఇతిహాసం కలిగినటువంటి పెనుగొండ క్షేత్రాన్ని టూరిజంగా డెవలప్మెంట్ చేయాలి. ఇటు పంచారామాలకి, ఇటు భీమవరం పాలకొల్లుకి, ఇటు సామర్లకోటకి మధ్యలో ఉన్నటువంటి ఈ పెనుగొండని ఎప్పుడైతే టూరిజం హబ్గా మనం డెవలప్మెంట్ చేస్తామో అన్ని రకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే మనకి మన క్షేత్రానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ 5 రాష్ట్రాల నుంచి మనకు వస్తున్నారు. కాబట్టి వారికి సరైనటువంటి వ్యవస్థని మనం కల్పిస్తే బాగుంటుంది. అలాగే నూతనంగా కట్టినటువంటి వాసవిధామ్ నుంచి మెయిన్ టెంపుల్ రావడానికి రాత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మార్గ మధ్యలో ఉన్నటువంటి ఈ మాంసపు దుకాణాలు కానీ, లేకపోతే ఈ చేపలు కోసేవి, ఇవన్నీ కూడా అంటే ఆ స్థలాన్ని పవిత్రతను కాపాడితే బాగుంటుందని ఆ గుడి నుంచి ఈ గుడికి వచ్చేటువంటి మార్గ మధ్యలో అటువంటివి ఏమీ లేకుండా ఉంటే పవిత్రంగా ఉంటుంది భావంతో చేస్తున్నాము. అలాగే మన పెనుగొండని చాలామంది పెనుగొండ అంటే అనంతపురం దగ్గర పెనుగొండ ఒకటి ఉందండి, పెనుకొండ. కర్ణాటక నుంచి, తమిళనాడు వాళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా పెనుగొండ అంటే అక్కడే ఉందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గుడి ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మన ఈ పేరును కూడా ఐడెంటిఫైగా అందరికీ తెలిసేలాగా ఈ వాసవి పెనుగొండ అని కానీ, లేకపోతే ఏదైనా ఒక ఐడెంటిఫైగా పెడితే ఆల్రెడీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి మన పేరుని, పెనుగొండ పేరు ఖ్యాతిని వాసవి పెనుగొండగా పేరిస్తే అందరికీ ఐడెంటిటీగా ఉంటుంది. అలాగే టూరిజం హబ్గా కూడా పెనుగొండని చేర్చడం ద్వారా అందరికీ అన్ని రకాల వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే క్షేత్రంలో ఆర్యవైశ్యులకి ఇలవైపోయినటువంటి కన్యకాపరమేశ్వర అమ్మవారి కానీ ఇతర వర్ణాల్లో చాలామంది కూడా వాళ్ళ ఇళ్లలో వాసవి అని పేరు పెట్టుకుంటారు. అంటే అంత చారిత్రాత్మకమైనటువంటి అమ్మవారి ఖ్యాతిని మనం టూరిజం హబ్గా, అలాగే ఆచరణ నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ కూడా, అగ్నిమాపక శాఖది ఫైర్ స్టేషన్ కూడా ఉంటే బాగుంటుంది అనేది నా సూచన సార్. నమస్తే. ప్రీతమ నాయకుడు పీతాన్ సత్యనారాయణ గారికి నమస్కారం.
కృష్ణదేవి గారికి తెలియజేసింది మనకు. నా పేరు సురేష్, నేను వైస్ ప్రెసిడెంట్ జనసేన. నేను పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నాయి నుంచి. నా దగ్గర కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి, ఆయనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ అపాయింట్మెంట్ ఏం దొరకట్లేదు. నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించమని కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి చేత. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏపీ అభివృద్ధి అండ్ ఇన్కమ్ సోర్స్ ప్రాజెక్ట్స్ అయ్యండి. వేదికపై ఉన్నటువంటి అధికారులకు, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నమస్కారం అండి. మా పెనుగొండలో గోంగూరు సెంటర్లో ఉన్నటువంటి ఎల్లప్ప కాలువ, కానూరు వెంకట సత్యనారాయణ ఎల్లప్ప కాలువ, ఈ ఎల్లప్ప కాలువ ఒకనొకప్పుడు వ్యవసాయానికి, త్రాగడానికి కూడా ఉపయోగపడేటువంటి కాలువ అది. కానీ ఈ రోజున పెనుగొండలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా డ్రైనేజ్, మురుగు డ్రైనేజ్ ద్వారా ఆ కాలువలో కలిసి ఆ కాలువ ద్వారా పంటలకు వెళుతున్నాయి. దీంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, ఇటువంటి నీరుతో మనం పంట పండిస్తున్నామా అని. అది కూడా కాక ఈ ఎల్లప్ప కాలువను అభివృద్ధిపరిచి దాన్ని సుందరీకరణ చేస్తే ఎంతో అందంగా ఉండాలి అనేటటువంటి పెనుగొండకి చాలా అందం వస్తుంది. మరొకటి, మన పెనుగొండలో కాశీ అనేటటువంటి హిందువులకు అనుకుంటే, అలాగే ముస్లింలకు కానీ క్రిస్టియన్స్కి అనుకుంటే వైశాఖకు వాసవి కన్యకా పరమేశ్వరి అనేటటువంటిది ఒక అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ఒక దేవాలయం. కాలేజీ వంతెన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా తయారవుతున్నటువంటి వాసవి ట్రస్ట్, అది కాక కాలేజీలో ఉన్నటువంటి 5,000 మంది స్టూడెంట్స్, ఇది కాక మార్టేరు వైపు నుండి కానీ ఆ పై నుంచి కానీ ఇటువైపు మొన్నమర్రు వెళ్ళాలన్నా, కొట్టాలపర్రు వెళ్ళాలన్నా రావడానికి అక్కడ వై జంక్షన్, దయచేసి ఆ వై జంక్షన్లో ఒక రింగ్ రోడ్ అండి, రింగ్ రోడ్, అక్కడ వాసవి ట్రస్ట్ తయారవుతుంది, అక్కడ ఒక రింగ్ రోడ్డు తయారు చేయాలని మా కోరిక. దయచేసి ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని నేను కోరుతూ, మరీ ముఖ్యంగా ఎల్లప్ప కాలువలు మాత్రం తక్షణం దానిపైన మాత్రం దృష్టి పెట్టాలని మా అందరి కోరిక. ఎందుకంటే రైతులు మాత్రం కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటారు సార్ ఆ నీరుకి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో ఉంటానండి. నా పేరు సత్యనారాయణ రెడ్డి అండి. నేను మార్టేరు గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ ఓల్డ్ ఛానల్కి సంబంధించిన సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ ఓల్డ్ ఛానల్స్ అనేది కన్యకా పరమేశ్వరి గుడికాడి నుంచి మొదలవుతుందండి. అది 600 ఎకరాల ఆయకట్టు. దాంట్లో డ్రైనేజు, ఈ వ్యర్థ పదార్థాలు, ఊరి డ్రైనేజులతో పాటు సెప్టిక్ ట్యాంకులు కూడా డైరెక్ట్గా అందులో కనెక్షన్ పెట్టేశారండి. మేము చేతి అందులో పెట్టే పరిస్థితి అయితే లేదు. క్లీన్ చేసుకోవాలన్నా కూడా సంవత్సరానికి ఒకసారి రైతులకు చాలా ఇబ్బందిగా అవుతుంది. మీరు గత 30 ఏళ్ళగా ఈ సమస్య అలాగే ఉండిపోయింది. దయచేసి ఆ సమస్య పరిష్కరించాలని మేము కోరుతున్నాం. హలో, వేదికను ఆలోచించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు వి సాయినాథ్ సార్. వాకర్స్ క్లబ్ తరఫున మాట్లాడుతున్నాం సార్. వాకర్స్ క్లబ్ తరఫున మాట్లాడుతున్నాం సార్. ఈ మధ్యనే వాకర్స్ ట్రాక్ రిపేర్ చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు మిగిలిపోయినాయి సార్. అది వైట్ వాష్ అవుట్ వేయాల్సి ఉంది. ఈ చెరువుకి పిల్లలు అక్కడ దగ్గరలో కూర్చుని కాళ్ళు అందరూ ఆడిస్తూ ఉన్నారు. ఫినిషింగ్ వేస్తే ఉంటుందని ఒక ఆలోచన సార్. చాలా డేంజర్గా ఉంది. పిల్లలు ఒక లాస్ట్ పిల్లవాడు అందులో పడిపోతే ఒక వాకర్ తీశారు సార్. ఆ రోజు సడన్గా ఆయన జేబులో సెల్ ఉంటే సెల్ల కూడా తెచ్చిపోయింది, సెల్ పాడైపోయింది. చెరువు చుట్టూ ఫినిషింగ్ చేస్తే బాగుంటుందని, అలాగే ఇప్పటికే పార్కు ట్రాక్ రిపేర్ చేయడం జరిగింది. వైట్ వాష్ ఒకటి చేస్తే బాగుంటుందని, జిమ్ కూడా పెడితే బాగుంటుందని. లేవు సార్, వాష్రూమ్స్ లేవు, అదొకటి. ఇంకా పోతే చిల్డ్రన్కి ఆడుకునేవి ఏమి లేవు సార్. అవి ఉన్నవి 2 కూడా వాకర్స్ తయారు చేయించినవి. ఇక్కడ పెనుగొండలో ఉన్నవాళ్ళు నెంబర్స్ తలగోపాలు వేసుకుని అంటే ఏవి స్టాండర్డ్ లేకుండా తయారు చేయనివి అవి ఉపయోగకరంగా లేవు సార్. ఎందుకంటే గా ఉన్నాయి, డేంజర్ కూడా. ఉయ్యాలు కూడా పెద్ద ఐరన్ పీస్తో ఎక్కువ చేశారు. లేటెస్ట్ది అయితే రబ్బర్తో వస్తుంది, అది అవి పెడితే బాగుంటుందని. జారుడి వల్ల కూడా కరెక్ట్గా లేదమ్మా. యాక్చువల్ అయితే ఐఏఎస్ స్టాండర్డ్స్ కానీ ఏ స్టాండర్డ్స్ లేవు. ఇవి మనసులో పెట్టుకుని ఏమైనా కొద్దిగా చేయగలరని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నా.
హలో, నా పేరు చిట్టూరు ధర్మారావు అండి, మండల జనసేన కార్యదర్శిని. సమీప గ్రామం పెనుగొండగా సమీప గ్రామం తామరాడండి. సమస్య అంటే 2014లో గౌరవనీయులు పీతాన్ సత్యనారాయణ గారు డంపింగ్ యార్డ్ కట్టించారండి. అది మెయిన్ రోడ్డుకి 270 మీటర్ల దూరంలో ఉంది. దానికి ఓన్లీ మట్టి రోడ్డే ఉంది. వర్షాకాలం డంపింగ్కు తీసుకెళ్ళడానికి చాలా అసౌకర్యంగా ఉంది. దాన్ని ఒకసారి 270 మీటర్లు అండి, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని డంపింగ్ యార్డ్ ఒకటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రం పీతాన్ సత్యనారాయణ గారి టైంలో పుట్టింగ్ వేశారండి, అది పూర్తి చేయలేదు. పిల్లలు అద్దె భవనంలో ఉంటున్నారండి. దానికి మీరు నిధులు కేటాయించి అంగన్వాడీ కేంద్రాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని కోరుతున్నామండి. అలాగే ఎన్టీఆర్ కాలనీలోని డ్రైనేజ్ వ్యవస్థ చాలా చిన్నాభిన్నంగా ఉందండి. అది మీరు దృష్టిలో పెట్టుకుని దానికి నిధులు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మాకు నిధులు కేటాయించి తామరాడ గ్రామాన్ని అభివృద్ధి బాటలో పెడతారని ప్రత్యేకంగా కోరుతున్నామండి. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులకి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూడా నా పేరు నిశ్శబ్దంగా ఉండండి. అండి. ఈ రైట్ సైడ్ ఏంటంటే ఇటు సైడ్ స్థానికంగా డిప్యూటీ కళ్యాణ్ గారికి మరియు అరా చంద్రబాబు నాయుడు గారికి మరియు పీతాని సత్యనారాయణ గారికి మరియు కృష్ణతేజ గారికి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి మరియు సీఎం డిప్యూటీ సీఎం పేషీ నుంచి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టిన గ్రామం పెనుగొండ. చిరంజీవి గారు చాలాసార్లు చెప్తూనే ఉన్నారు యూట్యూబ్లో అన్నింటిలో కూడా. మా తాతయ్య గారు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా మేకల అంబరీష్ గారు. నా పేరు రాచకొండ నాగేశ్వరరావు. నేను ఇప్పటికీ లెటర్స్ రాస్తానే ఉన్నాను, నా దగ్గరే ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూనివర్సిటీ ఒకటి దూరంగా వెళ్ళి చదవాల్సి వస్తుంది. మన పెనుగొండ గ్రామంలో ఒక యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే హాస్పిటల్స్, నేనే హార్ట్ పేషెంట్ని. నేను వైద్యం చేయించుకోవాలంటే హైదరాబాదు లేకపోతే తణుకు వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ కార్డియాలజిస్ట్ ఎవరినైనా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రామ అభివృద్ధిలో మా పీతాన్ సత్యనారాయణ గారు బాగానే చేస్తున్నారు, అసలు ఆయన తప్పేం లేదు. ఇదండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది డిప్యూటీ సీఎం గారికి అందజేయండి. గౌరవనీయ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఐఎంఏ పోయెట్రీ అండ్ రైటర్. గతంలో 70 సంవత్సరాల నుంచి కూడా మా పెనుగొండ సంగీతానికి, సాహిత్యానికి ఎంతో నిలయం. వైణిక విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు, హార్మోని విద్వాంసులు కూడా ఉండేవారు. ప్రస్తుతం నేర్చుకోవాలన్న అభిలాష ఉన్న సరైన టీచర్ లేరు. కొంతమంది ఇప్పుడు డ్యాన్స్ నేర్పుతున్నారు. వారికి రిహార్సల్ స్థలం లేక కన్యకాపరమేశ్వరి గుడిలో రిహార్సల్స్ వేసుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం తరపున ఒక సంగీతం టీచర్ని, ఒక డ్యాన్స్ టీచర్ని ఏర్పాటు చేసి ఒక సాంస్కృతిక కళా కేంద్రాన్ని పెనుగొండలో ఏర్పాటు చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికి మాది జేవిఎల్ నగర్ పెనుగొండ. మీ పేరు చెప్పండి, మీ పేరు ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడండి. చంద్రకుమార్ అండి నా పేరు. జేవిఎల్ నగర్ పెనుగొండ. కొంగూరుతూ సెంటర్ కాడ నుంచి జేవిఎల్ నగర్ వరకు సిమెంట్ రోడ్డు మొత్తం పాడైపోయిందండి. అటు నుంచి ఒక 500 కుటుంబాల వరకు ఉన్నాయి. అసలు రావడానికి వెళ్ళడానికి లేదు. పిల్లల ఆటోలు గోంగూరతూన్ సెంటర్ నుంచి జేవిఎల్ నగర్ వరకునండి రోడ్డు మొత్తం పాడైపోయింది, సిమెంట్ రోడ్డు. అది వేయించాలని చెప్పి, అలాగే జేవిఎల్ నగర్లో కుళాయిలు ఉన్నాయి కానండి ట్యాంక్ లేదు, మురికి వాటర్ వచ్చేస్తుందండి, తాగడానికి కూడా పనికి రావడం లేదు. ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు, సిమెంట్ రోడ్డు కూడా వేస్తారని కోరుకుంటున్నాను. హలో, అందరికీ నమస్తే అండి. నా పేరు కోటేశ్వరి. మా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు మా పెనుగొండ గ్రామం
ఎన్నుకున్నందుకు మాకు చాలా ఆనందకరంగా ఉందండి. పెద్దలందరికీ నమస్కారం. బస్ స్టాండ్, మా ఊరు పెనుగొండ బస్ స్టాండ్ పబ్లిక్ టాయిలెట్స్ లేవు, అది ఆధునీకరణ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సంత మార్కెట్ ఆధునీకరణ చేయాలండి. అలాగే పంచాయతీ కాంప్లెక్స్ అది కూడా ఆధునీకరణ చేయాలి. డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ముందు మెయిన్ పాయింట్ అదండి. మీరందరూ దృష్టిలో పెట్టుకుని మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. మాకు వాసవి మాత పుట్టిలుగా మా పెనుగొండ గ్రామం ప్రసిద్ధికి ఎక్కింది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెంది బాగా ప్రసిద్ధికి ఎక్కిపోతుందని మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉందండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు, పీతాని సత్యనారాయణ గారికి, మా సర్పంచ్ సోని గారికి, కృష్ణతేజ గారికి నమస్కారాలండి. మాకైతే చాలా గర్వంగా ఉందండి. జనసేన పార్టీ వీర మహిళలుగా మేము సగర్వంగా తలెత్తుకునే రోజుని ఇవాళ చాలా ఉన్నామండి. నా పేరు కళ్యాణి, పెనుగొండ మండల సెక్రటరీ అండి. నిజంగా ఇవాళ ఈ అవకాశం వచ్చినందుకు మాకు చాలా, మా గ్రామ ప్రజల తరపున, మా పెనుగొండ గ్రామ ప్రజల తరపున చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమైతే ఈ పెనుగొండ పరంగా అయితే అభివృద్ధి పరంగా చాలా మరుగున పడిందనే చెప్పుకోవాలి. ఒక పని జరిగితే ఇంకో పని జరగదు. ఇప్పుడిప్పుడే పీతాని సత్యనారాయణ గారి దయ వల్ల కొన్ని పనులు అవుతున్నాయి. ఆ పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఎలక్షన్స్ కోడ్ వల్ల లేదంటే ఇతరేతర కారణాల వల్ల మరుగున పడినాయి, అదే డిలే అవుతున్నాయి. సో దానివల్ల అవి కూడా తొందరగా అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఇందాక మా బాబాయ్ గారు చెప్పినట్టు లేడీస్, ఆడవాళ్ళు పరిశ్రమలు ఏవి ఒకవేళ ఏదన్నా పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు ఏదన్నా ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని బయటికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా అసలు ఏ పరిశ్రమ లేదండి, బయటికి పంపించేలాగా ఏదీ లేదు. అటువంటి దాని మీద ఏమన్నా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రోడక్ట్ ఏదన్నా దాన్ని ఎగుమతి చేసే విధంగా మాకు ఆ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. మెయిన్ పబ్లిక్ టాయిలెట్స్ అండి. బస్ స్టాండ్ కాంప్లెక్స్లో పంచాయతీ తరపున పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి, లేడీస్ పాలు ఇవ్వడానికి ఉండే ప్రాబ్లం ఒకటి వేస్తున్నారని చెప్పారు ఒకళ్ళు. అక్క ఈ ప్రాబ్లం ఒకటి చెప్పండి మీరు మా తరపున అనేసి అని. ఒక బాలింత్రాలే వచ్చి నాకు ఆ ప్రాబ్లం చెప్పింది. ఒకవేళ అర్జెంట్ వచ్చి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే మెయిన్ ప్రాబ్లంగా ఉంది, బాలింతలు వచ్చి పాలు ఇవ్వాలంటే అది ఇబ్బందికరంగా ఉందని. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఏమన్నా వచ్చి కార్గో పార్సిల్స్ అవి ఏమైనా తీసుకోవాలంటే ఒకవేళ అవతల వ్యక్తి రావడం లేట్ అయ్యి అది తీసుకోవాల్సి వస్తే ఆ పార్సిల్స్ అక్కడే ఉండిపోతున్నాయండి. ఇంపార్టెంట్ పార్సిల్స్ అవుతాయి, పచ్చళ్ళు అవుతాయి, సమ్ మోర్ ఏదన్నా అవుతుంది కదా, అవి మాత్రం డిస్పోజబుల్ పార్సిల్ పాడైపోతున్నాయి. వాటికి సంబంధించి పైన స్టేర్ వేస్ లేదంటే దానికి సంబంధించిన వేరే రూమ్ లాంటిది ఏదన్నా కట్టించో ఆ ప్రాబ్లం ఒకటి చేయాలండి. ఎందుకంటే నేనే ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం. మాకు 3 పార్సిల్స్ రావాల్సి వచ్చినాయి, బయట పడేసి వెళ్ళిపోయారు. నైట్ 11 కూడా వచ్చినాయి. అది మన్నాడు వెళ్ళి చూస్తే ఏమోనండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, మా టైం అయిపోయింది వెళ్ళిపోయాం కదా అనేసి అని అన్నారు. దానివల్ల మాకు పార్సిల్ మొత్తం మిస్ అయ్యింది. ఆ ప్రాబ్లం లేకుండా మేము సాల్వ్ చేయాల్సిందే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాది కోటాలపర్రి అండి. నేను పంచాయతీ వార్డు మెంబర్ని మరియు జనసేన గ్రామ అధ్యక్షుడిని అండి. మాకు పెద్ద ఇష్యూ ఒకటి ఉందండి. మాకు పూర్వం కేశస్వామి తీర్థ బింది పెద్ద చెరువు మీద వెళ్ళేదండి. గ్రామస్తులు కూడా ఆ నీటి నుంచే మంచినీరు తెచ్చుకునేవారు. అటువంటిది ఏ ఊరండి? నా పేరు కోటాలపర్రి అండి. ఆకుల వెంకట సుబ్బారావు అండి నా పేరు. పంచాయతీ వార్డు మెంబర్ మరియు జనసేన అధ్యక్షుడిని అండి. ఎక్కడండి? ఇక్కడేనా? కొటాలపర్రు అండి. కొటాలపర్రు పక్కన గ్రామం అండి కొటాలపర్రు. ఆ కొటాలపర్రులో స్వయంభూ శ్రీ కేశస్వామి ఆలయం ఒకటి పెద్దది ఉందండి, ఏ గ్రేడ్ దేవస్థానం.
అది మారుమూల కావడంతో అభివృద్ధి కూడా అవ్వట్లేదు. దానికి ఇప్పుడు చెరువు, దానికి సంబంధించి పంచాయతీ చెరువు ఒకటి ఉందండి. దాని నుంచి పూర్వం తీర్థ బింది పంచాయతీ చెరువు నుంచి వెళ్ళేదండి. అది మొత్తం మన గత ప్రభుత్వం అది మంచినీటి చెరువుని చేస్తానని చెప్పి మొత్తం వాళ్ళకి తవ్వటం రాక మొత్తం వదిలేశారండి. వదిలేస్తుంటే అది వ్యర్థాలతో మొత్తం నాశనం అయిపోయిందండి. దాన్ని ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుచున్నానండి. సభకు నమస్కారం. నా పేరు రొక్కాల సురేష్ బాబు, పెనుగొండ. మాది దక్షిణపేట అండి. మాది 50 సంవత్సరాల నుంచి శ్మశాన వాటికి లేదు. మేము నక్కల డ్రైన్ పైన పెడుతున్నాం. నక్కల డ్రైన్ మీద పెడుతున్నాం. దాని పక్కన ఆనుకుని అక్వై చెరువులు ఉన్నాయి. దానికి చెరువులకి మేత వెళ్ళాలంటే గొడ్డి మేత వెళ్తున్నారు. మాది దళిత వాడు సార్. 250 కుటుంబాలు ఉన్నాయి. మేము గత నుంచి చాలా కాలం నుంచి విన్నపించుకుంటున్నాం, కానీ మాకు సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం, సార్కి చెప్పి మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి మాకు అదే సైట్ ఇప్పించి దాన్ని లేఅవుట్ చేసి ఇస్తే, అది సైట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు మెయిన్ హిందూ శ్మశాన వాటిక ఉంది. అది మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంది. అది దాతలో ఉండి చేశారు వారు, దాన్ని కొంతవరకు బాగు చేశారు. మాకు డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఈ ఊళ్ళో వచ్చి చెత్త అంతా పట్టుకెళ్ళి ఆ శ్మశాన వాటికి వేస్తున్నారు. దానికి కంపల్సరీ పెనుగొండకి డంపింగ్ యార్డ్ కావాలండి. డంపింగ్ యార్డ్ ఉంటే పెనుగొండలో ఉన్న 50% సమస్యలు దానికి పరిష్కారం దొరుకుతాయి. దయచేసి డంపింగ్ యార్డ్ ఇప్పిస్తే మెయిన్ డ్రైన్, ఈ డంపింగ్ యార్డ్ వల్ల 50% సమస్యలు పరిష్కారం అవుతాయని అదొకటి దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయవలసిందిగా పెద్దలకి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు తోట దుర్గాదేవి. అందరికీ నమస్కారం అండి. మాది చెరుకువాడ హాస్టల్ దగ్గర అండి. చెరుకువాడ గ్రామం అండి. రోడ్డు శుభ్రం పాడైపోతే మా పీతాన సత్యనారాయణ గారు రోడ్డు వేస్తున్నారండి. అలాగే డ్రైనేజీ నీరు బాగా పైకి ఎక్కేస్తుందండి. రోడ్డు బాగా ములిగిపోయినట్టు ఉంటుందండి. మాకు డ్రైన్ వేయవలసిందిగా కోరుతున్నామండి. ఎదర బీసీ హాస్టల్ ఉందండి, బాయ్స్ హాస్టల్. దోమలు కుట్టేస్తున్నాయండి. మాకు పాములు కూడా ఎదురెక్కేస్తున్నాయండి. మాకు డ్రైనేజీ రోడ్డు కూడా వేయించవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోన రామలింగేశ్వరరావు అండి. నేను పెనుగొండ మండలం దొంగరాపాలెం గ్రామ సర్పంచ్నండి. వేదికను అలంకరించిన గౌరవనీయులు పూజ్యులైన మా ఎమ్మెల్యే గారు పీతాన సత్యనారాయణ గారికి, అలాగే పెనుగొండ సర్పంచ్ గారికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, అధికారులకి, అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి నా తోటి సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మాది దొంగరావుపాలెం గ్రామం. మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉందండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ₹5 పని అభివృద్ధి కార్యక్రమం కూడా అక్కడ ఏమీ చేపట్టలేదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమీ అభివృద్ధి పనులు ఏమీ చేపట్టలేదండి. మెయిన్ వేసవికాలం వచ్చేటప్పటికి వాటర్ సమస్య కూడా చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఈ వినపత్ర పత్రంలో రాసామండి. దయచేసి మా గ్రామ అభివృద్ధికి నిధులు సమకూర్చి తోడ్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ మీద ఆసీనులైనటువంటి శ్రీ పీతాన సత్యనారాయణ గారికి నా నమస్కారములు అండి. సర్పంచ్ గారికి, కృష్ణతేజ గారికి, ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. కృష్ణతేజ గారు
ఇక్కడ ఐఏఎస్ ర్యాంక్ వచ్చినప్పుడు వాసవి శాంతిధాంలో సన్మానం చేసుకున్నారు. ఆ రోజు కూడా నేను అటెండ్ అయ్యానండి. మళ్ళీ ఐఏఎస్గా ఈ మీటింగ్కి వచ్చి మా పెనుగొండని చాలా మంచి అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడ్డారండి. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పెనుగొండ చెరుకువాడ కలిపి 2 హై స్కూల్స్ ఉండేవండి. ఒక హై స్కూల్ తీసేశారు. ఇప్పుడు ఒకటే హై స్కూల్ ఉంది మొత్తం. అందులో 500 మంది పిల్లలు ఉన్నారు. దాని పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉందండి. ఆ ఎలిమెంటరీ స్కూల్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సగంలో ఆపేశారండి. దాని బాయ్స్ హాస్టల్లో ప్రస్తుతానికి పిల్లలు కూర్చోడానికి ప్లేస్ లేదంటే మన పీతన్ సత్యనారాయణ గారి బాయ్స్ హాస్టల్లో కొంచెం ప్లేస్ ఇప్పించి అక్కడ అరేంజ్ చేయించారు. తర్వాత హై స్కూల్లో పిల్లలు కూర్చోడానికి ప్లేస్ లేదండి. ఒక చిన్న వర్షం వచ్చినా, కుండపోత వర్షం కాదు, చిన్న వర్షం వచ్చినా దానికి వెళ్ళడానికి, హై స్కూల్ వెళ్ళడానికి 3 రోడ్లు ఉన్నాయండి. 3 రోడ్లు కూడా డ్రైన్ వాటర్తో కూడా కలిపి మునిగిపోతుందండి. పిల్లలు ఆ బ్యాగులు వేసుకొని ఆ వాటర్లో అలాగే రోడ్ల మీద నడుచుకుంటూ క్లాసులకు వెళ్తూ ఉంటారు. పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి వాళ్ళు అలా వెళ్తున్నారండి. కానీ ఒక ఊరు పౌరురాలుగా ఆ సమస్యను తీర్చవలసిందిగా కృష్ణతేజ గారిని, మన పీతన్ సత్యనారాయణ గారిని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అందించిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు గూడూరు దుర్గభవన్ అండి. పెనుగొండ పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలినండి. మా గ్రామంలో సంత మార్కెట్లో కబేళా చాలా దుర్గంధంతో ఉంటుందండి. అది కొంచెం మీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మా వీధిలో పెచ్చటివారి వీధి రోడ్డు బాగా రామాలయం పక్క అంతా మొత్తం కురుంగిపోయి బాగా ఇదిగా ఉందండి. రోడ్డు ఒకటి, డ్రైనేజీలు ఉన్నాయండి. డ్రైనేజీ కూడా కట్టించాలండి. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. మాది వడల గ్రామం. నా పేరు ముత్యాల వెంకట సురేష్ అండి. మనకి ఇక్కడ మా ఊరు కానీ పెనుగొండ కానీ సీజన్ వైజ్ జ్వరాలు చాలా దారుణంగా వస్తున్నాయండి. సీజన్ వైజ్ వచ్చినప్పటికి, మొన్న పట్టు వచ్చినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తే పాయింట్ పెట్టి మనకు అప్పటికప్పుడు చాలా చేయించారండి. వడల గ్రామాన్ని పెనుగొండండి డెంగ్యూ విపరీతంగా వస్తుందండి. తర్వాత మన ప్లేట్లెట్స్ పడిపోవడం అండి, చాలా ఇదిగా విశ్వజ్వరాలు. ఇవి సీజన్ వైజ్గా వచ్చినప్పటికీ ఈ గ్రామాల్లో డ్రైనేజ్ వల్ల, దోమల వల్ల చాలా ఇదిగా వస్తుందండి. 2 గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుందండి. మా వడల గ్రామంలో ఒక 200 అడుగంటే బోరు చేతితో కొట్టుకుంటూ వచ్చే వాటర్ ఈరోజు మేము సబ్మెక్సిబుల్స్ తీసుకోవాల్సి వస్తుందండి. అదే గ్రౌండ్ వాటర్ ఇంకట్లేదు. ఏ వర్షం వచ్చినా డ్రైన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడమే తప్ప గ్రౌండ్ లెవెల్ వాటర్ కిందకి వెళ్ళే అవకాశమే లేదండి. అంటే మనకు ఇవరకు కేంద్ర ప్రభుత్వం మనకి ఇనుకుడు కుండల కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా 80కి నుంచి కొన్ని ఇనుకుడు కుండలు తవ్వించి మేము చేసామండి. అది మెయింటెనెన్స్ అవ్వలేదు. గవర్నమెంట్ రేపొద్దున తీసుకుని ప్రత్యేకించి వర్షపు నీరు కానీ, వాటపు నీళ్ళు కానీ స్టోరేజ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేలాగా మనకి ఏదన్నా చేయగలిగితే ఫ్యూచర్లో వడల్లో ఎలాగా లేదండి, వాటర్ లెవెల్ పడిపోయింది. పెనుగొండకు కూడా రేపొద్దున్న అదే దుస్థితి వస్తుందండి. గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగే స్థితి నుంచి ఒక స్టేజ్ తాగే నీటి పోయిందండి. బాగా గ్రౌండ్కి వెళ్తేనే తాగవలసి నీటికి వచ్చిందండి. అది చాలా ఇదిగా ఉందండి. అది ఒకసారి మీరు దృష్టిలో చూసుకుని. నమస్తే సార్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పీతన్ సత్యనారాయణ గారు అనుమతిస్తే ఇది జిల్లా సమస్య అండి, మీ దాకా తీసుకురావాలి. కృష్ణతేజ గారు ఇక్కడికి వచ్చారని చెప్పి వారి దృష్టికి తీసుకురావాలని వచ్చారు. మీరు అనుమతిస్తే చెప్పాలనుకుంటున్నాం. ఇది మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గత 100 రోజుల క్రితం అనేక సార్లు ఈ సమస్యను తీసుకెళ్ళాం. మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో తేతల గ్రామంలో పశు వధశాల కట్టి ఉన్నారు. 2014లో రోజుకి 400 గేదెలు వధించే వధశాల. గత 2 ప్రభుత్వాలు కూడా అది ప్రారంభించకుండా, అనేక కలెక్టర్లు వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రారంభించకుండా ఆపడం జరిగింది. గత డిసెంబర్ నెల నుంచి కూడా అనుమతులు లేకుండా పంచాయతీ శాఖ, మన డిప్యూటీ సీఎం గారి శాఖలు, పంచాయతీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు లేవు. దానికి అనుమతులు లేకుండా కూడా నిర్లజ్జగా
తణుకు మండలం పశ్చిమ గోదావరిలో తణుకు మండలం తేతల గ్రామంలో అనుమతులు లేకుండా గత 10 సంవత్సరాలుగా కూడా ప్రారంభించలేదు దాన్ని. గత డిసెంబర్ నెలలో ప్రారంభించారు, అనుమతులు లేవు. వెటనరీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటే ఈ జిల్లాలో ఉన్న పశువుల సంఖ్య 2,50,000. ఈ జిల్లాలో ఉన్న పశువుల సంఖ్య 2,50,000 గేదెల సంఖ్య. వాళ్ళు సంవత్సరానికి కోస్తున్న గేదెల సంఖ్య 1,60,000. ప్రతి పాడి పశువులు సూడు పశువులు ప్రతిరోజు కోస్తూ ఉన్నారు. మేము కేసులు పెడుతున్నా కానీ పోలీసులు వాళ్ళు కషాయ వాళ్ళతో కుమ్మక్కై రౌడీల్లో మా మీద దాడి చేస్తున్నారు. అంచే తక్షణమే మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. మేము మిమ్మల్ని ఎలా ఊహించుకున్నామంటే, దేశంలో యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన కృష్ణతేజ గారి ద్వారా మన డిప్యూటీ సీఎం గారి యొక్క పేషీలో జరుగుతుందని మేము ఆశించాము. కానీ మిమ్మల్ని దర్శన భాగ్యం కూడా ఈవేళ దొరికింది. మీ నెంబర్ కానీ కలవడం కానీ కుదరలేదు అంచేత. కాబట్టి మీ యొక్క ఏదైతే ఉందో మిమ్మల్ని దృష్టికి మేడం గారు డిప్యూటీ మన జిల్లాధికారి పంచాయతీ అధికారి మేడం గారు కూడా దృష్టిలో తెలుసు. అంచేత తక్షణమే చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది. సెంటిమెంట్స్ కాదు, ఇక్కడ చట్ట వ్యతిరేకంగా నిర్లజ్యంగా పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా, పంచాయతీ అనుమతులు లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్లజ్జగా జరుగుతుంది. తక్షణమే చర్య తీసుకోండి. పశువర్ధక శాఖ ఏడి నరసింహారావు అత్తిరాయన పాడి పశువులకి సూడి పశువులకి కూడా కొయ్యడానికి అనుమతులు ఇస్తున్నాడు. అది చట్ట వ్యతిరేక నేరం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరి బాధ్యత. పాడి పశువులు పాడైపోతున్నారు. దయచేసి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ ప్రీతమ నాయకులు శ్రీ పీతాని సత్యనారాయణ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఈరోజు ఆయన పేషీ నుంచి వచ్చిన అధికారులందరికీ కృష్ణతేజ్ గారు మాకు ఒక జూనియర్ పవన్ కళ్యాణ్ గారితో సమానం. అయితే ఇక్కడ జనరల్గా ఈ పెనుగొండ గ్రామంలో కానీ అలాగే మండలంలో కానీ ఏమైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఇంచుమించుగా అన్నీ ప్రస్తావించేశారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఒక స్పీకర్గా తయారు చేశారు చాలామందిని. ఈరోజు నాయకత్వం అంటే ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం ప్రశ్నించే గొంతుగా మా అందరికీ ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ పెనుగొండ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న మా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మన పెనుగొండ గ్రామం నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవటం, వారి తండ్రి గారి మూలాలు ఇక్కడ ఉండటం మనకు చాలా సంతోషదాయకం. దీనివల్ల మన పెనుగొండ మండలంతో పాటు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్, సమస్యలు ప్రధానంగా డంపింగ్ యార్డులు, విద్య, ఆరోగ్యం, ఇంకా కలుషిత మంచినీరు పక్కనే గోదావరిన నీటి ఎద్దడి ఉందండి. ఇక్కడ కొంచెం కలుషిత నీటి మీద దాని మీద ఒకటి శ్రద్ధ పెట్టండి సార్. మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, పెనుగొండతో పాటు ఇక్కడ మేజర్ పంచాయతీ దక్షిణ కాశీగా పిలువబడే సిద్ధాంతం గ్రామం ఉంది సార్. ఒకసారి మా రిక్వెస్ట్, దయచేసి మీకు ఏమైనా వీలుంటే ఇప్పుడైతే ఇప్పుడు, తర్వాత అయితే తర్వాత, రాబోయే పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి సిద్ధాంతం గ్రామం వచ్చి విజిట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం సార్. అది ఇంకో విషయం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మీరు ఎంతసేపు కూర్చున్నా మా ఆంధ్ర ఆనందం కోసం అని మేము అనుకుంటున్నాం. కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పిన్ టు పిన్ ప్రతి సమస్య ఏదైతే చేస్తే అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే ఏ ప్రాబ్లం ఉందో ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఆయన దృష్టిలో ఉంది. దయచేసి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూర్చుని ఏమైతే చేస్తే అభివృద్ధి చెందుతుందో ఆయనతో ఒకసారి మాట్లాడి, ఆయన ఒకటే మాట చెప్పారు, చేయడానికి ప్రతి సమస్య ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేయడానికి నిధులు లేకుండా ఇబ్బందులు ఉన్నాయి, అది ప్రధాన సమస్య. దాని మీద దృష్టి పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి మా ఎమ్మెల్యే గారి ద్వారా అభివృద్ధి చేయించి ఈ మండలాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తు తరాలకి ఒక గుర్తుండిపోయే గ్రామంలో చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఇంకెవరైనా మాట్లాడితే తొందరగా వచ్చి మాట్లాడండి. క్లుప్తంగా
హలో నమస్తే అండి. మాది పెనుగొండ మండలం మునమరు గ్రామం. మాది మునమరు రోడ్డు గుంతలుగా మారిపోయింది. అది ఇంతకుముందు ఒకసారి ప్యాచ్ వర్క్ చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. మునమరు పెనుగొండ మునమరు అది చెప్పడం జరిగింది, కానీ ప్యాచ్ వర్క్ చేశారు వడ మునమరు. పెనుగొండ మునమరు అయితే ప్యాచ్ వర్క్ చేయలేదండి. అంటే ఇప్పుడు ముందుగా చెప్పాల్సిన కృష్ణతేజ గారికి, మా శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వం ద్వారా చాలా అభివృద్ధి జరుగుతుంది, కానీ కొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాల్లో కొన్ని చెప్పదలుచుకున్నానండి. కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటున్నానని ఏమనుకోద్దు సార్. కృష్ణతేజ సార్, అంటే మా ఊరిలో చెరువు ఒకటి ఉంటుందండి. ఈ ఊరికి నైరుతి మూలలో ఉంటుందండి చెరువు. అది శాసనసభ్యుల వారికి ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది. దాన్ని వాకింగ్ ట్రాక్ కింద తయారు చేసి, అది నైరుతి మూల కాబట్టి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పామండి. అది అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత చూద్దామన్నారండి. అది ఒకటి చూడాలని మా ఊరు సమస్య. ఇంకొకటి ఏంటంటే, మనకి సిద్ధాంతం దక్షిణ కాశీగా అంటున్నారు కదండి, అక్కడ ఒక సమస్య ఉందండి. వచ్చి 2026 ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి ఎక్కువగా వస్తుందండి. సిద్ధాంతం రేవులు దాటిన తర్వాత అక్కడ గోదావరి ఏటుగట్టుకి పక్కగా వచ్చేసి బాగా ఏటుగట్టుకి టచ్ అయిపోయే విధంగా ఉందండి. అది గోదావరి ఆగస్టు నెలలో గోదావరి ఎక్కువగా వస్తే కనుక అది నక్కవరపాలెం గ్రామానికే కాదండి, కింద ఉన్న చాలా ఒక 20-30 గ్రామాల దాకా చాలా పెనుముప్పు పొంచి ఉంటుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు విజిట్ చేసినప్పుడు, సిద్ధాంతం వచ్చినప్పుడు, అక్కడ నక్కవరపాలెం గ్రామం తిన్నగా గోదావరి ఏటుగట్టు పక్కగంట వచ్చేసి ఉందండి. అది దాన్ని అయితే కనుక దానికి కింద రిటైనింగ్ వాల్ టైప్లో ఏదైనా చేయకపోతే కనుక చాలా పెనుముప్పు ముంచి ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికీ ధన్యవాదాలండి. ఉంటాను. జై హింద్. హలో, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు కలగపూడి ప్రియాంక. నేను అత్తిలి మండలం నుంచి వచ్చానండి. నా సమస్య ఏంటంటే, నాకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయిందండి. ఇప్పటివరకు స్థలం లేదు. స్థలం కోసం ఎంతోమంది దగ్గరికి వెళ్ళానండి, ఎవరు స్థలం ఇవ్వట్లేదు. నాలంటే అమ్మాయిని చేసుకున్నారని మా ఆయన గారిని నన్ను బయటికి గెంటేశారండి. కనీసం స్థలం కోసం ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు దయచేసి స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే కలెక్టర్ గారి దగ్గర కూడా మేము స్థలం కోసం వెళ్ళాము. స్థలం ఇచ్చి మాకు ఇల్లు కట్టించవలసిందిగా కోరుచున్నామండి. ఇంకా అయిపోయిందా? మాట్లాడే వాళ్ళు అయిపోయారా? ఇంకొన్నారా? ఓకే అమ్మా, నువ్వేమైనా మాడతావా సర్పంచ్ గారు? ఓకే. మీరు ఎవరైనా మాడతారా? ఎనీ వన్ టు టాక్ అంతే డయస్? ఏమ్మా జడ్పీటీసీ గారు లేదా? ఉందా? మీరేమైనా మాట్లాడతారమ్మా? అందరికీ నమస్కారం అండి. పీతాన్ సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సర్పంచ్ గారికి, నాయకులకి, అధికారులకి అందరికీ నా మనవి. పోతురాజు గుడి వెనకాల పల్లపీదని ఒక ఉందండి. అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు అక్కడ ఆడుకునేవారంటండి. అందరూ అక్కడ చెప్తారండి. ఇల్లు కూడా మా ఇంటి పక్కనేనండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉండే ప్లేస్ కూడా మా ఇంటి పక్కనేనండి. మాకు చాలా ఆనందంగా ఉంది పక్కనంటే. రెండోది ఏంటంటే, ఇక్కడ పల్లపీదిలోనండి కాపుల కళ్యాణ మండపం ఉంది. దాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి అండి అది కొంచెం ప్లాస్టింగ్లో లేకుండా ఉండేది. గత ప్రభుత్వంలో కొన్ని పనులు జరిగినాయి, కానీ ఇప్పుడు ప్లాస్టింగ్లు అవని కానీ దానికి కరెంట్ ఒకటి లేదండి, వాష్రూమ్ లేదండి, ట్యాంక్ లేదండి, కుళాయిలు లేవండి, కొంచెం ప్రహరీ గోడ కూడా లేదండి. అక్కడ చెరువు ఉందండి. చెరువు చుట్టూ పార్క్స్ వేయాలి. ఇప్పుడు
పంచాయతీ పార్క్ ఎలా ఉందో సేమ్ అలాగే చెరువు చుట్టూ పార్క్ అండి. ఎందుకంటే అక్కడ భాషన్ స్కూల్ ఉందండి, కరెంట్ ఆఫీస్ ఉందండి, మునమర్రు కాలనీలు ఇచ్చారు కదండి. అలాగా అన్ని రకాలుగా కూడా జనం ఉన్నారండి. ఇబ్బందులు పడకూడదు. పవన్ కళ్యాణ్ దృష్టిలోకి వెళ్ళండి కొంచెం ఆ కళ్యాణ మండపం. ఎందుకంటే మొన్న 2-3 ఫంక్షన్లు చేసుకున్నారంట. వాటర్ డ్రమ్ముల్లో పోసుకుని పెళ్లి కూతురిని తీసుకొచ్చి అక్కడ ఫంక్షన్ చేసుకుంటే ఇబ్బందే కదండి. మీరు తక్షణం కొంచెం ఈ పని మట్టుకు పూర్తి చేయాలండి. పోతురాజుపడి జవాదోర్ వీధి అండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వీధి పెనుగొండేనండి. నా పేరండి జవాదోర్ వీధి అండి. పోతురాజు గుడి వెనకాల పల్లపీదనండి, పల్లపీది. థ్యాంక్ యూ. రెండోది ఏంటంటే అండి, అండర్ గ్రౌండ్ పెట్టాలండి. డ్రైన్లు బాగోలేదండి. వాటర్ డ్రైనేజీలు ఏమన్నాయంటే గొట్టాలు తుప్పు పట్టేసండి. దాని సమస్య కొంచెం ఇబ్బందిగా ఉందండి. అలా కొంచెం థ్యాంక్ యూ. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న వైబ్రేషన్తో అందరూ కూడా ముందుకొచ్చి ఉత్సాహంగా తమ సలహాలు సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది సీసీ రోడ్డే మళ్ళీ డాక్టర్ కె రామచంద్రరావు గారు మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. ఓ 2 నిమిషాలు మీరు మాట్లాడవలసింది. థ్యాంక్ యూ దీపక్. కూర్చో. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు మన పెనుగొండ ఎమ్మెల్యే గారు పీతాని సత్యనారాయణ గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ ఊరికి విచ్చేసిన కృష్ణతేజ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే డిపిఓ గారికి, జెడ్పీటీసీ మెంబర్స్కు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గ్రామాలు అన్న తర్వాత సమస్యలు ఉంటాయి. అందుచేతే గాంధీ గారు చెప్పినట్టు దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. అంటే గ్రామాల గురించి మొట్టమొదట గాంధీ గారి తర్వాత గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకున్నది శ్రీ అబ్దుల్ కలాం గారు. అంటే మీకు అందరికీ తెలిసిందో లేదో, పూరా అనే ప్రోగ్రామ్ తోటి, దట్ ప్రోగ్రామ్ వాజ్ కాల్డ్ పూరా, PURA. ఆ ప్రోగ్రామ్ తోటి విలేజెస్ అన్నీ కూడా, అంటే ఆ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు చాలామంది చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. కానీ మీ దృష్టికి తీసుకురావడానికి ఏంటంటే, ఈ విలేజ్లో నేను 60 సంవత్సరాలుగా ఉంటున్నాను. అంటే 10 సంవత్సరాలు విద్యార్థిగా, ఒక 40 సంవత్సరాలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కారణము ఈ గ్రామం మీదే. ఎందుకంటే నేను అప్పుడు చదువుకున్నప్పుడు ఈ గ్రామానికి రావాల్సిన అవసరం లేదు. చాలా విలేజ్ చూసా, ఆఫ్రికాలో చూసాం, యూరోప్లో చూసా. కానీ పెనుగొండ గ్రామం అదృష్టం చేసుకుంది. ఎందుకంటే ఈ గ్రామంలో చాలామంది చెప్పారు, కానీ అందరికీ ఎంతో కొంత అభివృద్ధి చెందారు. రెండోది, ఒకవేళ 1960-70లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు, ఈ గ్రామంలో తణుకు కంటే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ఏ ఆటోమొబైల్ పార్ట్ కావాలన్నా, లేదా ఇండస్ట్రియల్ పార్ట్ కావాలన్నా ఈ కెనాల్ రోడ్లో మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. అటువంటిది ఈ రోజున అలా ఇండస్ట్రీ అనేది లేదు. మీరు ఇండస్ట్రీ కనుచూపు మేరలో లేదు. ఇక్కడ పెనుగొండలో నాకు చిన్నప్పుడు జ్ఞాపకం, ఒక ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారో లేదు తెలియదు, ఒక ఇండస్ట్రీలో 500 మంది వర్కర్స్ పనిచేసేవారు. ఇక్కడ నెల్లావాళ్ళ ఫౌండరీ అని ఆ కెనాల్ రోడ్లో మీకు ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడి నుంచి సుమారు నెక్స్ట్ గ్రామం దాకా ఉండేది. అలాగే
ఎంటైర్ హోల్సేల్ స్టీల్, అల్యూమినియం, లెడ్ షీట్స్ ఇంపోర్ట్ చేసుకునేవారు పెనుగొండ నుంచి. పెనుగొండ వాజ్ ద హోల్సేల్ మార్కెట్ ఫర్ ది స్టీల్. దానికి గోడౌన్ కాకినాడలో ఉండేది. సో దట్ వాస్ పెనుగొండ ఇన్ 60s and 70s. సో ఈరోజు పెనుగొండ మీరు చూస్తున్నారు కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు. వచ్చిన పుస్తకం ఇస్తున్నారు. సో ఈ పుస్తకం చదివితే పెనుగొండ గురించి కొంత పరిచయం వస్తుంది. లేకపోతే సో నేను దైవంజి కోరేది ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. బట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సహాయ సహకారాలు అందజేయమని చెప్పి, అలాగే ఇక్కడ వృత్తి కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఓల్డ్ అయిపోయి ఇక్కడ బతకలేక జీవిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒకరికి రికగ్నైజ్ చేసి, చట్టాణి గారికి కూడా తెలుసు. సో వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తే మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ చేస్తే తప్పించి ఎన్ని సర్వీసెస్ ఉన్నా కూడా గ్రామాలు అభివృద్ధి చెందడం కష్టం. ఇది మీ దృష్టికి తీసుకొచ్చినందుకు నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. హలో, అందరికీ నమస్కారం అండి. చిన్న కరెక్షన్ అండి, చిన్న ఒకసారి కృష్ణ ఆయన వినాలండి. మరొకసారి కృష్ణచేజ గారికి నమస్కారం అండి. ఇందాక నేను మాట్లాడిన విషయం విద్యాలయం అంటే కొద్దిమంది కన్ఫ్యూజ్ అయ్యారు. మా గ్రామంలో ఇప్పుడు మాట్లాడిన కేఆర్ రాజు గారు తండ్రి వారి దయ వల్ల ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఇంటర్మీడియట్ నుండి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ డిఫరెంట్ కేటగిరీస్లో ఎంఎస్సీ కానీ గొప్ప విద్యాలయం ఉందండి. నేను చెప్పింది ఆ విద్యాలయం, అటువంటి విద్యాలయాల గురించి కాదు. ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సరైన విద్యాలయం లేదు. జమీందార్ నూలి వెంకటరత్నం హై స్కూల్ అనేది నాకు తెలిసి కొన్ని దశాబ్దాలుగా నడిచింది. ఆ తర్వాత ఆ హై స్కూల్ని తీసేశారు. నేను చెప్పింది ఎల్కేజీ నుంచి 10th వరకు విద్య. మాకు ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు డాక్టర్ సూర్యనారాయణ గారి దయ వల్ల, ఆ తర్వాత పీతాన్ వారి కుటుంబం గారి దయ వల్ల, మధ్యలో జవహర్ శ్రీరంగనాయకుల గారు, ఇలా ఎంతోమంది పెద్దలు కలిసి ఆ కాలేజీని బ్రహ్మాండంగా నడుపుతున్నారండి. ఈనాటికి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను చెప్పింది ఎల్కేజీ నుంచి 10th వరకు సరైన విద్యాలయం లేదండి. అది కార్పొరేట్ స్థాయిలో గొప్ప విద్యాలయాన్ని ఇక్కడ స్థాపించాలని కోరుకుంటున్నాను. నాకు చాలా బాధేసిన తర్వాత, ఎందుకంటే కాలేజీ గురించి మాట్లాడి అనుకుంటారేమో అని. అనుకోవట్లేదు, మేము క్లారిటీ ఉన్నాం. ఓకే. హలో, ఇప్పుడు గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఇందాక మాట్లాడారు కదా, మళ్ళీ రిపీటెడ్ నో ప్లీజ్ మీరేనుంటే రాసిచ్చేయండి. హాస్పిటల్ కోసం ఒకటి, ఇప్పుడు మా ఎండి గారు రామచంద్రరాజు గారు మాట్లాడారండి. నాకు రామచంద్రరాజు గారు వాళ్ళ నాన్నగారు, అంటే వారి పేరు నేను మర్చిపోయాను. అయితే రాజుగారి హాస్పిటల్కి వెళ్తున్నామంటేనే సగం తగ్గిపోయేదండి మాకు. ఆ రాజుగారు ఉన్నారు, ఎండి గారు ఉన్నారంటే తగ్గిపోయే రోగం. అయితే ఈ రోజున ఎండి గారు వారు వయసు రీత్యా కొంచెం బాగా వయసు పెరగడం వల్ల, అంటే వైద్యం అందుబాటులో ఉంది కానీ ఎక్కువ శాతం చేయలేకపోతున్నారు. మేము కోరేదంటే ఇందాక మా మిత్రులు అడిగారు, మా పెనుగొండలో మాత్రం కార్పొరేషన్ స్థాయిలో ఒక ఆసుపత్రి మాత్రం ఇప్పించండి. మా ఎండి గారి తర్వాత మాకు పెనుగొండలో డాక్టర్ గారు ఎవరు లేరా అనే భయమే కలుగుతుంది. అది కాబట్టి మాకు కార్పొరేట్ ఆసుపత్రి మాత్రం తప్పనిసరిగా ఇప్పించండి. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు మాట్లాడతారు. గౌరవనీయులు ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే వర్యులు పీతాని సత్యనారాయణ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి,
సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, నా సహప్రవర్తకందరికీ, పెనుగొండ నివాసులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మాకు 2 రోజుల కిందట గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇలా మొగల్తూరు పెనుగొండ నేరుగా వెళ్ళి వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని దాన్ని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి వెంబటనే ఇవ్వమని ఆయన చెప్పిన దాదాపు ఒక 72 గంటల్లో మేము మీ ముందుండి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక్కడ మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపించింది. మీరన్నీ ఒక్కొక్కటి చాలా క్లియర్గా డంపింగ్ యార్డ్ గురించి కానీ, బరియల్ గ్రౌండ్ గురించి కానీ, సీసీ రోడ్ గురించి కానీ, కాలేజ్కి వెళ్ళే దారి కానీ, హాస్పిటల్ గురించి కానీ, అండ్ ఇంకా సంతోషం వేసింది ఏంటి అంటే మీరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అడిగారు, స్కిల్ యూనివర్సిటీ గురించి అడిగారు. అంటే పెనుగొండలో ఉన్న వాళ్ళు ఎంత దూరంగా ఆలోచిస్తున్నారు, ఎంత ఫ్యూచర్గా ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా మేము ఇవన్నీ రిపోర్ట్ చేసి డిప్యూటీ సీఎం గారికి సబ్మిట్ చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారి సహకారంతో, మీ అందరి సహకారంతో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటి అంటే నేను ఐఏఎస్ పాస్ అయ్యగానే నాకు సన్మానం చేసింది పెనుగొండలోనే, చేసింది కూడా పితాని గారే. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆయనతో పాటు మళ్ళీ ఇంకొక రోజు స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జాయింట్ కలెక్టర్ గారు. ఆయన కూడా పొద్దున్నుంచి మనతో పాటే ఉండి అన్నీ విన్నారు. రేపటి నుంచి ఎక్కువ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ గారే కాబట్టి పాపం ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ విన్నారు. అండ్ ఐ హోప్ యూ విల్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ మీరేమీ టెన్షన్ పడొద్దండి, డాక్టర్ రాజు గారు ఇంకొక 10 ఏళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. సో మీకు ఆ భయం ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం మాట్లాడేస్తాను నేను. కంక్లూడ్. ఈరోజు పెనుగొండ సంబంధించిన డెవలప్మెంట్ యొక్క యాక్టివిటీ మీద జరిగిన చర్చ ఫలప్రదమైందనే మాట చెప్తా ఉన్నాం. చాలామంది గ్రామాభివృద్ధి కాకుండా గ్రామం యొక్క ప్రజల యొక్క అవసరాలు కూడా ప్రతిబింబించే విధంగా మాట్లాడిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఒకటి, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనేది మీ డిమాండ్ తీరబోతుందనే మాట చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో గవర్నమెంట్ అడుగుతున్నా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందని ఆశిస్తూ ఉన్నా. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి నిద్రను కూర్చోబెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం అనేది మన బాధ్యతగా తీసుకుంటాం సభబాక. అదే కాకుండా క్యాన్సర్ సంబంధించిన చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ కావాలని అడిగారు. సాధ్యమైనంత వరకు పెట్ స్కాన్ ఏదైనా పెట్టడానికి ఉంటే పెట్ స్కాన్ సంబంధించిన సబ్జెక్ట్ని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయమని, దాంట్లో కార్డియాలజిస్ట్ కావాలని ఒక డిమాండ్ ఏదైతే ఉందో డెఫినెట్గా పరిశీలించి దానికి సంబంధించిన అప్గ్రేడ్ రిక్వైర్మెంట్ ఏదైతే హాస్పిటల్కి సంబంధించిందో ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి చేయడం అనేది బాధ్యతగా తీసుకుంటాననే మాట చెప్తా ఉన్నాం. ఏదైతే జగన్ కాలనీకి సంబంధించిన ఒక రోడ్డుని, కాలనీకి సంబంధించిన రోడ్లు అడిగారు, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. 2019-24లో ఇది ఎన్టీఆర్ కాలనీ, ఇది ఇందిరమ్మ కాలనీ అంటే చిప్పుడు మట్టి కూడా వేయలే, ఆలోచన చేయలే, వ్యతిరేకించారు. 2019 నుంచి 24 వరకు ఇల్లు కడితే మనం ఇల్లు ఇస్తున్నాం. అప్పుడు 14 నుంచి 19 వరకు కట్టిన ఇల్లుకి ₹1,00,000 బిల్లు ఇవ్వాల్సి వస్తే ₹1,00,000 కూడా 5 సంవత్సరాలు బిల్లు ఇవ్వలే. ఆఖరికి 10,000 ఇవ్వాల్సి వస్తే పాత బకాయిలు 10,000 కూడా ఇవ్వలే. కానీ ఈరోజు జగన్ కాలనీకి సంబంధించిన ఇల్లు 100కి 100 పాళ్ళు మనం బిల్లులు చెల్లిస్తూ ఉన్నాం. చెల్లింపుతో పాటు మరొక ₹50,000 ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకున్న ₹50,000 ఎక్స్ట్రా హౌస్ కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్ కాలనీకి సంబంధించిన రోడ్ల నిర్మాణం కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించిందనే చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక కాలనీ, జగన్ కాలనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ₹1,00,00,000 ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు అనే మాట మరొకసారి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. డెఫినెట్గా జగన్ కాలనీ సంబంధించిన కాలనీ రోడ్లు కూడా మనం వేయబోతున్నాం అనే మాట ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం.
అలాగే సిద్ధాంత బర్రెల్ గ్రౌండ్ సంబంధించిన సమస్య చెప్పారు. అది ఆల్రెడీ మనం టేకప్ చేసాం. డెఫినెట్గా దానికి సంబంధించిన నిధులు అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అడిగి తీసుకురావడం జరుగుతుంది. బర్రెల్ గ్రౌండ్ మనం డెవలప్మెంట్ కమిటీ వేసుకున్నాం. అదే కాకుండా ఇంకా మనకు ఎవరైతే దాతలు వచ్చారో అది పూర్తవుద్దని అనుకుంటున్నాను. లేదని పక్షంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుని మనం ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఎల్లప్ప కాలువ గురించి చెప్పారు. నిన్ననే మొన్న మధుసూదన్ గారు చెప్పారు. ఎల్లప్ప కాలువ సంబంధించిన వర్క్ కానీ ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చెరుకువాడి నుంచి ఇందాక అడిగారు. చెరుకువాడి సంబంధించిన టోటల్ డ్రైన్ నక్కల కాలువ డ్రైన్ వరకు దాన్ని చేయడానికి ఒక ఆలోచన ప్రతిపాదకని ఆల్రెడీ మొన్న మనం లెటర్ పవన్ కళ్యాణ్ గారు పెట్టాం. మరొకసారి ఆ విధేయతని ఈరోజు ఈ సభ ద్వారా మరి వారికి అర్పిస్తూ ఉన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే కాలనీకి సంబంధించిన రోడ్లు ఏదైతే ఈ పెనుగొండ పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఇందిరా కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రోడ్లు కూడా ప్రవేశపెట్టాం. అలాగే ఇందా కాలేజీ గురించి బ్రిడ్జ్ గురించి అడిగారు ప్రిన్సిపల్ గారు. బ్రిడ్జ్ ఒకటి, కెనాల్ సంబంధించిన అవతల రోడ్డు, సిమెంట్ రోడ్ వేయాలని ఒక ప్రతికని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ మనం ప్రతిపాదించాం. దాన్ని కూడా ఈరోజు నివేదిక ద్వారా ప్రవేశపెట్టబోతున్నామనే మాట చెప్తా ఉన్నాం. ఏదైతే ఇందాక కాలువ పక్కనే చాలా డ్రైన్లు కాలువలో కలుపుతుంటే అన్నీ క్లోజ్ చేసాం మనం. బికాజ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ కోసం డ్రైన్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ డ్రైన్ చేయగలిగిన చేసాం. ఏదైతే ఇందాక సీనియర్ తెలుగుదేశం నాయకుడు కోటేశ్వరరావు గారు ఇచ్చిన ప్రతిపాదనని మరొకసారి ఎక్కడైనా బ్రేక్ అయితే డెఫినెట్గా దానికి సంబంధించినంత వరకు డ్రైన్ కూడా పంచాయతీ ద్వారా పూర్తి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. డాక్టర్ గారు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ఓల్డ్ సిస్టంలో ఏదైతే ఉందో లేత్ వర్క్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, పౌండరీ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, ట్రంక్ వర్క్స్ ఉంటాయి. ఇంకా ట్రంక్స్ వర్క్స్ ఉన్నాయి కానీ పౌండరీ వర్క్స్ లేత్ వర్క్స్ అన్నీ కూడా వైప్ అయిపోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. మా అమ్మమ్మ పుట్టూరు కూడా ఈ ఊరే కనుక పూర్వపు చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. అంచేత ఈ గ్రామంలో ఇండస్ట్రియల్ స్థాపించడానికి వేళ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచనతో ఏదైతే జరుగుతుందో దానికి ఈ నియోజకవర్గంలో ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి చేయడానికి మీకు చెప్తా ఉన్నాం. అలాగే ఈనాడు ఒక మార్కెట్ మోడరైజేషన్ గురించి మాట్లాడారు. దాని కూడా సంత మార్కెట్ కూడా మన ప్రతిపాదనలో పవన్ కళ్యాణ్ గారికి మొన్ననే పంపించిన దాంట్లో ఆ ప్రతిపాదన కూడా మనం ఉందనే మాట చెప్తా ఉన్నాం. మరి ఈరోజు బస్ షెల్టర్లో పబ్లిక్ టాయిలెట్ కావాలని డిమాండ్ ఇచ్చారు. దాన్ని కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో మనం చేయడం కర్తవ్యం. డెఫినెట్గా దాన్ని త్వరలో పూర్తి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. బర్రెల్ గ్రౌండ్ గురించి, డంపింగ్ యార్డ్ గురించి సమస్యలు వచ్చాయి. ఒక ఎస్సీ బర్రెల్ గ్రౌండ్ సమస్య సురేష్ మాట్లాడిన దాంట్లో అది సరిహద్దు తగువలు ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని పరిష్కారం చేయడానికి తహసీల్దార్ గారు చెప్పా. అది ఎంత త్వరగా పూర్తి చేయడం అనేది ప్రాధాన్యత తీసుకుని దానికి సంబంధించినంత వరకు బర్రెల్ గ్రౌండ్ యొక్క ఇరుపక్షాల కూర్చోబెట్టి దాని సరిహద్దు పరిష్కారం చేయవలసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా దాని డెవలప్మెంట్ కూడా రూపకల్పన చేయడానికి ప్రభుత్వ పరంగా ఈరోజు ఏదైతే ఉందో వారు కూడా పరిశీలన చేయమని మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య పెనుగొండలో ఉన్నమాట వాస్తవం. దానికి సంబంధించినంత వరకు 2.5 ఎకరాలు మనం చూసాం కదమ్మా. 2.5 ఎకరాలు ఏదైతే అనాథరైజ్లో ఆక్యుపేషన్ ఉందో అన్నీ కూడా రికవరీ చేస్తూ ఉన్నాం. రేపేళ్ళుండో తహసీల్దార్ గారు నేను కూర్చొని డంపింగ్ యార్డ్ కేటాయింపు జరుగుతుందనే మాట చెప్తా ఉన్నాం ఈ సభా వేదిక ద్వారా. కొట్టాలపర్రు మునబర్ రోడ్డు గురించి చెప్పారు. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఏఐబీలో శాంక్షన్ అయినాయి.
మీకు తెలిసి ఉంటుంది, ఏఐబి 1 and 2 సుమారు 76 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మన క్యాన్సిల్ అయినాయి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారితో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. దాని మీద రిస్టోర్ చేయడానికి ఏఐబి 1 and 2 చేస్తామనే మాట ఇచ్చారు. ఐ థ్యాంక్ యూ పర్సనల్లీ, థ్యాంక్స్ చెప్పాము. మళ్ళీ బి మధుసూదన్ గారికి చెప్తా ఉన్నాం. ఓకే, ఏఐబి 1, 2ని రిస్టోర్ చేస్తా అని చెప్పారు. ఆల్టర్నేటివ్గా డబ్బు ముందు కట్టడమా తర్వాత కట్టడమా అనే మాట డిస్కషన్లో ఉంది. అవి వచ్చినట్టయితే చాలా వరకు ఈ రోడ్లు కూడా అయిపోతాయి. ఇవన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. 2018-19లో ప్రతిపాదన చేసిన ఈ వర్కులు 2019 నుంచి 24 వరకు టెండర్స్ కూడా పిలుచుకోలేకపోయారు జగన్ కాలనీలో. దీస్ ఆర్ వర్క్స్ ఆర్ శాంక్షన్ 2018-19 ప్రపోజల్ ఏఐబి. చాలా వరకు మొన్ననే ఈ కాలనీ ఇందాక ఎన్టీఆర్ కాలనీకి చెప్పారు. మనం మొన్న MNRGలో ఇచ్చిన రోడ్లలో సుమారు 3 కోట్ల రూపాయలు ఈ పెనుగొండలో వేకర్ సెక్షన్లో కాల్ చేసి డెవలప్మెంట్ మొదలుపెట్టాం. అయిపోవచ్చింది కూడా. సుమారు 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగాం. వేకర్ సెక్షన్ వాళ్ళలో 2019 నుంచి కూడా ఒక్క మట్టి కూడా వేయకపోతే ముందుగా ప్రియారిటీ తీసుకుని అది శాంక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా పరిపించుకుంటా ఉన్నాం. కాకపోతే జేజేఎం వర్కులు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. 27,000 కోట్ల నుంచి సుమారు 70 కోట్లు 80 కోట్లకి వెళ్తూ ఉంది. దానికి అనుకూలంగా చేసినట్టయితే చాలా వరకు డ్రింకింగ్ వాటర్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయనే మాట ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. అటువంటి జేజేఎం వర్కులు మాత్రం కొద్దిగా ఫాస్ట్ ట్రాక్లో పెట్టుకుని వర్కులు శాంక్షన్ చేయవలసిందిగా మరొకసారి మీ ద్వారా కూడా ఆ విషయాన్ని సమాచారం అందించమని చెప్తూ, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి పవన్ కళ్యాణ్ గారి టీంకి పేరు చెప్పిన దానికి మధుసూదన్ గారు అలాగే తేజ గారు హృదయపూర్వక టీం తరపున అభినందనలు తెలియపరచుకుంటూ మా జాయింట్ కలెక్టర్ గారు, మా జిల్లాకు సంబంధించిన రాహుల్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పైన ఊడొచ్చేది కింద చందు బ్యాగ్ సరేలే. ఓఎస్డి వెంకటకృష్ణ గారికి సన్మానం.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారికి, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ మరియు గౌరవ ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి, సర్పంచ్ శ్యామలా సోని గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారి పేషీ నుంచి వచ్చిన అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, అనధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.